పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. పరమేశ్వరుని యొక్క అనుగ్రహ విశేషం చేత జనవరి 1వ తారీఖున ప్రారంభించినటువంటి శ్రీవ్రతం అనబడేటటువంటి తిరుప్పావై మీద జరుగుతున్నటువంటి ప్రవచనాలు 14వ తారీఖున స్వామివారి కళ్యాణం కనుక 13వ తారీఖుతో ప్రవచనాన్ని పూర్తి చేస్తాం. అయితే నిన్నటికి 18వ పాశురానికి చేరుకున్నాం. కానీ యథార్థమునకు 30 పాశురాలు కనుక ఇంకా 12 పాశురాలు ఉంటాయి. కానీ 12 పాశురాలని 3 రోజుల్లో పూర్తి చేయడం అంటే ఏదో చదివేసి బాహ్యార్థం చెప్పేసి దాన్ని దాటేయడం నాకంత పెద్ద ఉచితంగా అనిపించడం లేదు. అందుకని చాలా ముఖ్యమైనటువంటి పాశురములను స్పృశిస్తాను. వాటిని ముఖ్యమైనటువంటి పాశురాలు కాబట్టి మిగిలిన వాటికి ఉండేటటువంటి ఆ సంబంధాన్ని వివరించి ముఖ్యమైన పాశురాలని విజ్ఞాపన చేస్తాను. అందులో ఇవాళ మీరు ఉదయం చాలా మంది కూడారై పొద్దున్న పాశురం జరుగుతున్నప్పుడు ఆ సేవాకాలంలో బహుశా పాల్గొని ఉంటారు అని అనుకుంటున్నాను. ఇవాళ పరమ పవిత్రమైనటువంటి రోజు. ఎందుచేతనంటే ఆ కూడారై పాశురం జరిగింది కనుక ఏ భోగాన్ని తల్లి గోదాదేవి అపేక్షించిందో అటువంటి భోగాన్ని ఇవాళ ఆ పాలు, అన్నము, నెయ్యి మూడింటితో కలిసినటువంటి పదార్థములు సేవించడం అనేటటువంటి ఆ సూచనని అడ్డుపెట్టి ఆ బ్రహ్మానుభవాన్ని తాను అనుభవించడాన్ని సూచించింది. అందుకని ఈ కూడారై పాశురం జరిగినటువంటి రోజుని ధనుర్మాస వ్రతంలో ప్రత్యేకించి పరమ పవిత్రత కలిగినటువంటి రోజుగా పెద్దలు పేర్కొంటారు. అటువంటి కూడారై పాశురం జరిగిన రోజు ఇవాల్టి రోజున నిన్నను 18 పాశురం పూర్తి చేశాం. ఆ తల్లి నీలాదేవిని మేల్కొల్పారు. అమ్మా, నువ్వు వచ్చి నీ ఎర్ర తామర వంటి చేతితో గాజులు గల్లు అనేటట్టుగా గడియ తీసి మాకందరికీ కూడా కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని అపేక్షించవలసినది అని. 19వ పాశురంలో ఆ తల్లి తలుపు తీద్దామని ప్రయత్నం చేసి లేస్తుండగా కృష్ణ పరమాత్మ ఆ నీలాదేవిని చెయ్యి పట్టి వెనక్కి లాగి తన చెయ్య మీద పడుకోబెట్టుకుని ఆమె మీద ఆయన పడుకుని ఆవిడ లేవకుండా ప్రతిఘటించినట్లుగా చూపిస్తారు. అది శృంగారబద్ధంగా కనిపిస్తుంది, కానీ అది పర్యంక విద్య అని పరమాత్మ మంచం మీద పడుకుని ఉన్నట్టుగా కనపడడం సాక్షాత్తుగా బ్రహ్మానుభవమని. అందుకే ఆ పడకకి 5 లక్షణాలుంటాయని, తెల్లతనము, చల్లతనము, మెత్తదనము, వైశాల్యము, ఎత్తు అనేటటువంటి 5 లక్షణాలు. కువలయాపీడం అనేటటువంటి ఏనుగు యొక్క దంతములను పీకి చేసినటువంటి 4 కోళ్లతో చేయబడినటువంటి మంచమని, ఆ 5 అర్ధపంచక జ్ఞానమని, ఎవరు పరమేశ్వరుణ్ణి తెలుసుకుంటున్నారో అది బ్రహ్మ విద్య అని, అదే బ్రహ్మానందమని, ఆ బ్రహ్మానందాన్ని అడగడమే శయ్య మీద పడుకున్నట్లుగా కనపడమని, వాళ్ళిద్దరూ రెండుగా ఉన్నట్టుగా ఉంటారు కానీ వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటే అనడానికి వాళ్ళిద్దరూ కలిసి ఉండడాన్ని తార్కాణమని, పైకి బాహ్యమునందు పాశురాన్ని చెప్పి ఆంతరమునందు విశేషమైనటువంటి అర్థాల్ని నిక్షేపించి ఆ తల్లి తదనంతరం అనేకమైనటువంటి విశేషాల్ని అడుగుతుంది. గోదాదేవి, నువ్వు లేచి రావాలి బయటికి, నువ్వు వచ్చేటప్పుడు మామూలుగా వస్తే మేము ఒప్పుకోం, నువ్వు వచ్చేటప్పుడు ఆ మువ్వ అని ఉంటుంది, ఆ ఎద్దుల మెళ్లల్లో వాటిల్లో కడుతుంటారే మువ్వలు, ఆ మువ్వకి మధ్యలో ఒక చీరిక ఉండి లోపల రేగుగింజ లాంటిది ఒకటి కనపడుతుంది. అలా రేగుగింజలా ముందు నీ గుడ్డు కనపడాలి, ఆ తర్వాత నువ్వు మెల్లమెల్లగా లేవాలి, ఆ సింహంలా ఒక్కసారి నిద్రలేచి ఆ వెంట్రుకలకి, సింహం వెంట్రుకలకు ఉండేటటువంటి సువాసన వంటి సువాసన బయటికి వెదజల్లబడగా ఒక్కసారి నీ శరీరాన్ని అలా సింహం ఎలా ముందుకు సాగుతుందో అలా సాగి అటూ ఇటూ దొల్లి ఒళ్ళు దులుపుకుని అప్పుడు లేచి నువ్వు నడిచి బయటికి వస్తుంటే సింహము గుహలోంచి నడిచొస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అటువంటి నీ నడక చూసి మేమందరం సంతోషించాలని బాహ్యమునందు ఆ పాశురాన్ని చెప్తూ ఆంతరమునందు ఈ సృష్టికి సంబంధించిన రహస్యాల్ని నిక్షేపిస్తూ ఆ తల్లి పాశురాల్ని విజ్ఞాపన చేసింది. సరే, ఎట్టకేలకి శ్రీకృష్ణ పరమాత్మ నిద్రలేచారు. నిద్రలేవడం అంటే నేను ముందు నుంచి చెప్తున్నాను, అది తామసికమైనటువంటి నిద్ర కాదు. ఆ నిద్ర లోకరక్షణ కోసమని స్వామివారు ఉండేటటువంటి యోగ నిద్రా స్వరూపం. అందుకని లేచి స్వామి, సరే మీకేం కావాలని అడిగారు, మేము పరమపురుషార్థమైనటువంటి పరా అనే సాధనం కోసం వచ్చామంటే, వచ్చి సభామంటపంలో కూర్చోమంటే కృష్ణ పరమాత్మ నడిచి వచ్చారు. వచ్చి సభామంటపంలో సింహాసనంలో కూర్చున్నారు. ఆయన పక్కన నీలాదేవి కూర్చుంది. అలా కూర్చున్న తరువాత వారికి బాధ కలిగింది. అయ్యయ్యో, ఆనాడు దేవతలందరూ ఎటువంటి తప్పు చేశారో ఇవాళ మనం కూడా అదే తప్పు చేస్తున్నాం అని ఆ అసలే కృష్ణ పరమాత్మ యొక్క పాదములు అత్యంత సౌకుమార్యమై ఉంటాయి. ఆ ఎర్రటి పాదములు కందిపోయేటట్టుగా స్వామి నడిచి వచ్చి సింహాసనంలో కూర్చుని ఆ పాదపీఠం మీద 2 పాదములు నుంచేసరికి
ఆ పాదములను చూశారట. చూసి వాళ్ళకి ఎంతో బెంగ కలిగి ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహానికి ఎటువంటి కనురాపు తగలకూడదని, దృష్టిదోషము తగులకూడదని వారు మంగళాశాసనం చేశారు. ఆ మంగళాశాసనం చేసినటువంటి పాశురం 24వ పాశురం. అది చాలా ప్రఖ్యాతి వహించినటువంటి పాశురం. 1కి 2 మార్లు విజ్ఞాపన చేస్తుంటారు దాన్ని. అది మీరు రోజు తిరుప్పావ ఇక్కడ అనుసంధానం చేయబడేటప్పుడు మీరు చూస్తూ ఉంటుంటారు. ఆ పాశురాన్ని చాలా ప్రముఖంగా చెప్తారు. దాని రితిం కూడా, దాంట్లో ఉండేటటువంటి ఆ అనుప్రాస కూడా చాలా అందంగా వెడుతుంది. బహుశా మనమైతే దాన్ని అంశానుప్రాస అంటాం. ఆ తిరల్పోతి అని ఆ వెళ్ళేటప్పుడు అంతా చివరంతా ఒకే రకమైనటువంటి శబ్దం వస్తుంది. అట్లాంటి మంగళాశాసనాన్ని పలికింది తల్లి. ఆ మంగళాశాసనానికి సంబంధించినటువంటి 24వ పాశురం భక్తికి పరాకాష్ఠ, చాలా గొప్ప పాశురం. అందుకని ఇవాల్టి రోజున ఆ పాశురాన్ని విజ్ఞాపన చేస్తాను. அன்று இவ்வுலகமளந்தாய் அடி போற்றி, சென்றங்கு தென்னிலங்கை செற்றாய் திரள் போற்றி, பொன்றச் சகடமுதைத்தாய் புகழ் போற்றி, கன்று குனிலாய் எறிந்தாய் கழல் போற்றி, குன்று குடையாய் எடுத்தாய் குணம் போற்றி, வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி, என்றென்றும் உன் சேவகமே ஏத்திப் பறை கொள்வான், இன்று யாம் வந்தோம் இறங்கேலோரெம்பாவாய். ఈ పాశురంలో తల్లి ఆ సింహాసనంలోకి వచ్చి కూర్చున్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదములు చూసి ఆవిడంటుంది, స్వామి, ఆనాడు బలిచక్రవర్తి సర్వము తనది అనేటటువంటి అహంకారంతో ఆ ఒక్క పాదంతో ఆ 3 లోకములను కొలిచి తనవిగా స్వీకరించి ఆ బలిచక్రవర్తి యొక్క అహంకారమును అణిచినటువంటి ఆ స్వామి యొక్క పాదములకు మంగళం. రెండవది, ఎక్కడో దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకాపట్టణంలో మేడలతో, మిద్దెలతో, హర్మ్యములతో ఉండగా దాన్ని రావణాసురుడు పరిపాలిస్తుండగా వాడు చేసినటువంటి దుష్ట కార్యమును చూసి స్వామి శ్రీరామచంద్రమూర్తి కాలినడకన అంత దూరం వెళ్లి ఆ లంకాపట్టణాన్ని నాశనం చేసి లంకాపట్టణాధిపతి అయినటువంటి రావణాసురుణ్ణి, అతని సైన్యాన్ని సమూలంగా పెకలించినటువంటి రామచంద్రమూర్తి యొక్క భుజబలమునకు మంగళం. మూడవది, కృష్ణ పరమాత్మ చిన్న పిల్లవాడిగా ఉండగా పాన్పు మీద పడుకుని ఉండగా అక్కడే ఉండేటటువంటి ఒక బండిని ఆవేశించి శ్రీకృష్ణ పరమాత్మని నిర్జించడం కోసమని వచ్చినటువంటి శకటాసురుణ్ణి తన పాదమునెత్తి కీలు ఊడిపోయేటట్టుగా బండిని తన్ని ఆ శకటాసురుణ్ణి సంహరించినటువంటి స్వామివారి పాద కీర్తికి మంగళం. నాలుగవది, ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలో, బాల్యంలో చేసినటువంటి లీలలలో ఒకటైన ఆయన గోపాల బాలురతో కలిసి అరణ్యమునకు వెళ్లినప్పుడు వత్సాసురుడనేటటువంటి ఒక అసురుడు కంసుని పనుపున వచ్చి ఒక ఆవుదూడ మీద ఆవేశించి శ్రీకృష్ణ పరమాత్మని పొడిచి నిర్జించాలని ప్రయత్నం చేసినప్పుడు ముందుకి ఒక కాలు, వెనక్కి ఒక కాలు వేసి ఆ ఆవుదూడ యొక్క 4 కాళ్ళు తోకని కలిపి పట్టుకుని గిరగిరా తిప్పి అక్కడ ఉన్నటువంటి వెలగ చెట్టుకు వేసి కొట్టినప్పుడు ఆ వత్సాసురుడు మరణించినప్పుడు అలా ఊంచి నిలబడినటువంటి స్వామి పాదములకు మంగళం. ఐదవది, తానిచ్చినటువంటి అధికారంతో లోకములో వర్షమును కురిపించేటటువంటి అదృష్టాన్ని పొందినటువంటి ఇంద్రుడు స్వామినే అధిక్షేపించి స్వతంత్రతని ప్రకటించుకొని వర్షము పడడానికి హేతువైనటువంటి తనకి యాగము చెయ్యలేదనేటటువంటి కోపంతో రాళ్ల వర్షాన్ని కురిపించగా ఆ ఇంద్రుడికి బుద్ధి చెప్పడం కోసమని 7 రోజుల పాటు కొండని ఎత్తి పట్టినటువంటి శ్రీకృష్ణమూర్తి యొక్క బాహువునకు మంగళం. ఆ స్వామివారి చేతిలో ఉండేటటువంటి వేలాయుధమునకు మంగళం అని 6 రకాలుగా ఆ తల్లి మంగళం పలికింది. ఈ మంగళం పలకడం అనేటటువంటిది ఒక ఆశ్చర్యకరమైన సాంప్రదాయం నిజంగా. ఎందుకుని అంటే మీకు ఒక విశేషం చెప్తాను. వాళ్ళు దేని కొరకు ఇంత తాపత్రయపడ్డారు, దేనికోసం ఈ మార్గశీర్ష వ్రతం చేశారు. స్వామివారు వస్తే స్వామివారి యొక్క అనుగ్రహం తమకి కలిగితే పర అనేటటువంటి సాధనాన్ని పొందడం, ఆ మార్గశీర్ష స్నానం చెయ్యడం అనేటటువంటిది ఆ వ్రతమునకు పరమ ప్రయోజనం. స్వామివారు వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వాళ్ళు అసలు మొట్టమొదటి ఏమిటి అడగాలి? స్వామి, మాకు ఈ కోరిక ఉంది, ఈ కోరిక తీర్చమని అడగాలి. వాళ్ళ కోరిక తీర్చమని అడగడం మానేసి ముందు మంగళం పలకడం ప్రారంభించారు.
ఈ మంగళం పలకడం అనేటటువంటిది హర్ష సాంప్రదాయంలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి లక్షణం. ఎందుకని అంటే మనకి కూడా చూడండి, పూజ అని ఒకటి ఉంటుంది, షోడశోపచారములు అని ఉంటాయి, 16 ఉపచారములు పరమేశ్వరుడికి. అసలు ఆ 16 అంకెలో ఉంది రహస్యం అంతా. అసలు ఈ సమస్త జగత్తు ఆ 16తోనే నడుస్తూ ఉంటుంది. చంద్రుడికి 15 కళలు, 15 కళలు వచ్చేదొకటి 16 కళలు. రామచంద్రమూర్తికి 16 గుణాలు. కోన్వస్మిన్ సాంప్రతే లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే. ఆయనవి 16 గుణాలు. ఎక్కడ చూసినా 16. మనిషి జీవితంలో అమ్మ కడుపులోకి వెళ్లడానికి హేతువైనటువంటి భార్యాభర్తల సమాగమం దగ్గర 1వ కళని మొదలుపెట్టి చిట్ట చివర ఈ శరీరం పడిపోయినప్పుడు దీనికి చేసేటటువంటి అంచేష్టి సంస్కారం 16వ కళ. అందుకని ఆ 16 ఉపచారములు నడుస్తూనే ఉంటాయి ఆ 16 అంకెతోటి. ఇక్కడ కూడా మనకి పూజలో కూడా 16 ఉపచారములు, షోడశోపచారములే. ఈ షోడశోపచారాలు కూడా చాలా గమ్మత్తుగా ఉంటాయి. అది మనస్సుని నిలబెట్టడానికి ముందు ఆవాహనతో ప్రారంభం. స్వామివారిని పూజకి పిలిచినట్టు, ఆయనకి ఏదో సుప్రభాతం పాడినట్టు, ఆయన నిద్ర లేచినట్టు, రండి స్వామి అని ఆహ్వానించినట్లు, కూర్చోపెట్టినట్టు, కాళ్ళు కడిగినట్టు, చేతులు కడిగినట్టు, స్నానం చేసినట్టు, ఆయనకి వస్త్రం ఇచ్చినట్టు, ఆయనకి యజ్ఞోపవీతం ఇచ్చినట్టు, ఆయనకి అలంకారాలన్నీ ఇచ్చినట్టు, పాదము నుంచి శిరస్సు వరకు ఆయనకి అర్చన చేసినట్లు, ఆ తరువాత ఆయనకి నివేదన చేసినట్లు, ఆయన ఆ ప్రసాదాన్ని భుజించినట్లు. లేకపోతే మధ్య మధ్య పానీయం సమర్పయామి ఎందుకు? వెక్కిళ్ళు వస్తాయో స్వామి మెల్లిగా తినమని ప్రేమతో ఆయనకి ఆరగింపు చేస్తే ఆయన తిన్నట్టు, తిన్న తర్వాత తాంబూలం ఇచ్చినట్టు, ఆ తాంబూలం వేసుకున్న తర్వాత అమ్మవారి అయ్యవారి నోళ్లు ఎర్రటి కాంతితో ప్రకాశిస్తుంటే అటువంటి కాంతి కలిగినటువంటి నోళ్లు కలిగిన అమ్మవారిని అయ్యవారిని తాను దర్శించి పరవశించిపోయిన తర్వాత ఒకటి గుర్తొస్తుంది, అయ్యో స్వామి ఎంత అపచారం చేసేశాను, నా కళ్ళు అంత మంచివి కావు స్వామి, ఇంత పూజ చేసేశాను, పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు నిన్ను దర్శనం చేసేశాను. పాదం పూజయామి, గుల్భౌ పూజయామి, నాభిం పూజయామి, కటిం పూజయామి, ఉదరౌ పూజయామి, శిరసాం పూజయామి, వక్షస్థలం పూజయామి అని కింద నుంచి పై వరకు పూజ చేశారు కదా. మరి ఆ అవయవములలో ఉండేటటువంటి సౌందర్యమునంతటిని చూశారు. ఆ చూడడం వల్ల నీకు కనురాపు తగులుతుందేమో అని బెంగ పెట్టుకుని అసలు పూజ మొదలు పెట్టినప్పుడు తాను చెప్పేది ఏమిటంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాడు. ఏదో సంభవ ద్రవ్యే, నాకు ఏమిటి ద్రవ్యం ఉందో, నేను ఏమిటి తీసుకొచ్చానో వాటితోటి నీకు షోడశోపచార పూజ చేస్తున్నాను, దీనివల్ల నాకు ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం సమస్త దురితోపశాంత్యార్థం పెద్ద సంకల్పం చెప్పి ఇది తీసుకుని నాకు అవన్నీ ఇయ్యి అని పూజ మొదలు పెడతాడు. మొదలు పెట్టినవాడు స్వామివారికి నైవేద్యం అయిపోయి స్వామివారికి తాంబూలం ఇచ్చిన తరువాత బెంగ పెట్టుకుంటాడు. బెంగ పెట్టుకుని నీరాజనం ఇస్తాడు. ఈ నీరాజనం ఇవ్వడం అనేటటువంటిది నిజంగా ఆర్ష సాంప్రదాయంలో ఎంత గొప్ప విషయం అంటే అంత గొప్ప విషయం. ఆ జ్ఞానమును భక్తి మరుగుపరిచేస్తే అప్పుడు నీరాజనం వస్తుంది. ఎందుచేత అంటే నాకు తెలుసున్న ఆయన ఒక ఆయన ఆఫీస్లో పనిచేస్తుండేవారు. ఆయనకి తాతగారు ఉండేవారు. ఆ తాతగారికి దగ్గరగా 90 సంవత్సరాలు. 90 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి తాతగారికి వీళ్ళ నాన్నగారికి దగ్గరగా 60-65 ఏళ్ళు. ఈయన రిటైర్ అయిపోయారు. మనవాడు ఉద్యోగంలో ఉన్నాడు. అదొక అదృష్టం, అలా 3 తరాలని చూడగలగడం. ఈ తాతగారు 95 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా చాలా పుష్టిగా ఉండేవారు. ఆయన ఉండి ఎవరైనా ఏమండి మీ అబ్బాయి గారు అని ఏదైనా చెప్తే వాడికేం తెలుసు, వాడికి ఏం తెలియదు, వాడు చిన్నవాడు, వాడిని పక్కన పెట్టండి నేను చూస్తాననేవారు. 65 ఏళ్లవాడు చిన్నవాడేమిటి అంటే తండ్రికి 65 తండ్రి కళ్ళ ముందు ఆయనకి షష్ఠి పూర్తి అయిపోయినా తండ్రికి ఆయన చిన్నవాడే. అందుకని ఎప్పుడు ఆ కొడుకు యొక్క మంగళాన్ని కోరుకుంటుంటాడు. ఆ కొడుక్కి దృష్టి తగలకూడదు, ఆ కొడుకు బెంగెట్టుకోకూడదు, ఆ కొడుక్కి ఏమీ ఇబ్బంది రాకూడదు, అలా ఉంటుంది దృష్టి. ఆ ప్రేమ మరుగుపరిచేస్తుంది. ఎంత పెద్దవాడైపోనివ్వండి, ఎంత గొప్పవాడైపోనివ్వండి, తండ్రికి మాత్రం బెంగే. ఇంకా వాడు చాలా చిన్న పిల్లవాడని, వాడికి ఏమీ చేత కాదని, వీడు అర్భకుడని బెంగ పెట్టుకుని ఇదంతా దేనివల్ల? వాడు 1వ క్లాసులో వేసిన తర్వాత ఐఏఎస్ అయిపోయాక కూడా అలాగే ఉంటాడా? ఐఏఎస్ అయిపోయాడు, డిస్ట్రిక్ట్ కలెక్టర్గా వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తండ్రి మాత్రం రోజు చెప్తూనే ఉంటాడు, గురే నీకు పడదు జాగ్రత్త, ఎక్కడ పడితే అక్కడ కాఫీలు టీలు తాకు, అవసరమైతే కొంచెం మజ్జిగ తాగుతుండంటాడు.
ఆ వెనకాతలు వచ్చే ప్యూనును ఆ వెనకాతలు వచ్చేటటువంటి పియ్య నవ్వుతుంటారు. ఏమిటో సారు వాళ్ళ నాన్నగారికి ఎంత పిచ్చి ప్రేమో, సార్ ఆఫీస్కి వస్తుంటే రే మజ్జిగ తాగడం మర్చిపోకు ఎండాకాలం అని వీధిలోకి వచ్చి చెప్తుంటారు వీళ్ళ నాన్నగారని. ఆయన ఇన్స్పెక్షన్కి వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చిన స్టాఫ్తో డ్రైవర్ చెప్తుంటాడు. ఇదంతా ఎందుకు ఆయనకి తెలియదా మజ్జిగ తాగాలో మంచినీళ్ళు తాగాలో ఆ నీళ్లు వచ్చి ఐఏఎస్ పాస్ అయిన వాడికి అంటే తెలుసున్నా ఆ జ్ఞానాన్ని భక్తి కప్పేస్తుంది. కప్పేసినప్పుడు ఇక తెలియదు. ఆయనకి చిన్నపిల్లవాడే అలాగే ప్రేమిస్తాడు. అలా భగవంతుణ్ణి భక్తుడు కూడా అటువంటి తాదాత్మ్యత పొందేస్తాడు. పొందేసి ఇప్పటి వరకు స్వామి నువ్వు నాకు మంగళం చెయ్యాలి, నువ్వు నాకు మంగళం చేయాలి, నువ్వు నాకు మంగళం చెయ్యాలి అని అడిగినవాడు చిట్ట చివర కందుల వెంట నీళ్లు కారుతుండగా ఆ కర్పూరాన్ని తీసి హారతి పాత్రలో వెలిగించి స్వామివారికి నీరాజనం చూపిస్తూ శ్రీయకాంతాజ కళ్యాణ నిధయేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటాడు. స్వామి నీకు మంగళమగుగాక. ఆయనకి మంగళం అవ్వమని మనం చెప్పాలా? అందుకే మనకి సాంప్రదాయంలో కూడా ఎంత గొప్ప మాట వాడతారంటే మంగళం పాడేశాడు ఆయన అంటారు. మంగళం పాడేశాడంటే పూర్తి చేసేశాడని. ఎప్పుడు పూర్తి? ఎప్పుడు పూర్తి అంటే మీరు మీ యొక్క స్థితిని తెలుసుకుని ఉండి చేసినంతసేపు పూర్తి కాదు. మీ జ్ఞానాన్ని ప్రేమ కప్పేస్తే పూర్తి. అదిగో ఆ స్థితిని అనుభవించాలి. ఆ స్థితి వస్తేనే పూర్తి అయినట్టు. అందుకే బాల్యం వృద్ధాప్యంలో రిపీట్ అవుతుంది. అందుకే చిన్నపిల్లల చేష్టలు ఎలా ఉంటాయో పెద్దవాళ్ల చేష్టితములు అలా ఉంటాయి. మనకి ఎప్పుడైనా ఇంట్లో తండ్రి గారు వాళ్ళు వృద్ధులైపోయి చాలా ఛాదస్తంగా ప్రవర్తిస్తుంటే ఏదో తువ్వాలు ఉంటుంది. ఆ తువ్వాలు లేకపోతే ఇప్పుడు కొంపలు ములిగిపోయేది ఏమి ఉండదు. ఆయన నిన్న తీస్తాడు బీరువాలోంచి ఒళ్ళు తుడుచుకోవాలని. ఆ తువ్వాలు కనపడదు రెండో రోజున స్నానం చేయడానికి. కొడుకు అంటాడు నాన్నగారు ఇంకో తువ్వాలు ఉంది గూట్లో స్నానం చేయండి. ఆ తువ్వాలు సరే అసలు నిన్న నీ తీసిన తువ్వాలి ఇదంటాడు. ఇప్పుడు ఆ తువ్వాల సంగతి ఎందుకండి, ఇక్కడ ఉంది కదా అవతల టైం అయిపోతోంది పెళ్లికి వెళ్ళాలి మనం, ఆ స్నానం చేసి రండి అంటాడు. అది సరేరా నువ్వు నన్ను వేధించకు విసిగించక ఆ తువ్వాలు చూపించండి ఒక్క వస్తువు కనపడదు ఇంట్లో అంటాడు. ఏమిటది అంటే ఈ కొడుక్కి కోపం వస్తుంది. ఏమిటండి అస్తమానం ఇలా తినేస్తుంటారు అంటే కోళ్ళు అంటుంది ఏమండి మన పిల్లాళ్ళు లాంటి వారు ఇంకా పెద్దవారు అయిపోయారు మామగారు మీరు అలా విసుక్కోకండి ఆయన మీద అంటుంది. ఆ పిల్లలు ఎలా ఉంటారో ఆ పెద్దవాళ్ళు అలా అయిపోతారు. ఇదిగో ఇది ఆ స్థితిని పొందడం చాలా గొప్ప విషయం. అది వయస్సులో ఎలా వస్తుందో పూజలో అలా రావాలి. అసలు అలా వస్తే దానికి పూర్ణత్వం. ఆ భగవంతుడికి పూజ చేసి 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 అయ్యో ఎక్కడా దృష్టి తగిలేసిందో అని బెంగ పెట్టేసుకుని స్వామి మంగళం స్వామి మంగళం స్వామి మంగళం స్రగ్భూషాంబరహీతీనాం సుషమావహమూర్తయే సర్వార్తి శమనాయాస్తు వెంకటేశాయ మంగళం అని లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం అంటూ 1కి 10 మార్లు స్వామి నీకు మంగళమగుగాక నీకు మంగళమగుగాక అంటారు. అలా అనడం వెనకాతల ఆర్తి ఉంది. ఇవాళ అమ్మవారు 23 పాశురాలు పాడింది. అంత అనుష్ఠానం చేసింది. ఇంతమంది గోపికల్ని నిద్రలేపింది. ఇందరితో కలిసి వెళ్లి ఆ అంతఃపురం బయట నిలబడింది. ఆ పాలకుడి కాళ్లు పట్టుకుంది, ద్వారపాలకుడి కాళ్ళట్టుకుంది. ఆ వాళ్ళు పడుకున్నటువంటి మందిరం దగ్గరికి వచ్చింది. నందుడి కాళ్ళట్టుకుంది, బలరాముడి కాళ్ళట్టుకుంది, నీలాదేవి కాళ్ళట్టుకుంది, యశోదాదేవి కాళ్ళట్టుకుంది, కృష్ణుడి కాళ్ళు పట్టుకుంది. లేచిరా లేచిరా అని అడిగింది. నిజంగా లేచి వచ్చాడు. వచ్చి సింహాసనంలో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అన్ని మరిచిపోయి మంగళం 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 అంటాం. ఇది యథార్థంగా మనం అనుభవిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏదో కోరికతో వెడతాం తిరుమల మొదలైన పుణ్యక్షేత్రాలకి. తీరా లోపలికి వెళ్లిన తరువాత అద్భుతమైన సౌందర్యంతో విరాజమానమైనటువంటి ఆ మూర్తి కనపడతారు మనకి. కనపడగానే ఆ గుడిలోకి ఇలా ఎత్తైన చెక్క ఉంటుంది. ఆ చెక్క మీదకి ఎక్కి ద్వారపాలకులు ఇలా చేతిలో దీపాలు పట్టుకుని ఉంటారు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇంకా స్వామి యొక్క దర్శనం ప్రారంభం అవుతుంది. అక్కడ దాకా వెళ్ళాక తను ఎక్కడి నుంచి వచ్చాడో, ఎందుకు వచ్చాడో, ఏ కోరికతో వచ్చాడో మర్చిపోతాడు. మర్చిపోయి ఆయన్ని ఆపాదమస్తకం చూస్తూ ఏదో ఒక పెద్ద కాంతి పుంజం ఒకటి తన్ని లాగేస్తున్నట్టుగా లాగేస్తాడు ఆయన. వెళ్లి వెనక్కి తిరిగి చూస్తూ ఉండలేక బయటికి వచ్చేసి అయ్యో మొక్కు సంగతి చెప్పడం మర్చిపోయాను, స్వామిని కోరుదాం అనుకున్నానంటాడు. అంటే తను ఎందుకు వచ్చాడో కూడా మరిచిపోతాడు ఆ స్వామిని చూసేసరికి. ఇవాళ నిజంగా గోపికలు శ్రీకృష్ణ పరమాత్మ నడిచొచ్చి సింహాసనం మీద కూర్చునేసరికి వాళ్ళు చేసిన అపచారం కింద అనిపించింది వాళ్ళకి. ఏమిటి మేం చేసిన గొప్ప పని? ఇన్ని పాశురాలు పాడి ఆ నిద్రపోతున్న స్వామిని నిద్రలేపి ఆయన్ని నడిపించి ఆయన కాళ్ళు కందిపోయేటట్టుగా మా కోసం నడిచొచ్చి సభా మందిరంలో కూర్చుని సింహాసనంలో కూర్చుంటే ఆ ఎర్రపడిపోయిన కాళ్ళు చూస్తున్నాం. ఆనాడు
దేవతలు ఏం చేశారో ఇవాళ మేము అదే రకమైనటువంటి దుష్టమైన పని చేశాం అని బలిచక్రవర్తితోటి వామనమూర్తి అవతారంతో ప్రారంభించి స్వామి ఆనాడు నీకేమవసరం, అన్నింటికన్నా దారుణమైన విషయం ఏమిటి, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చెయ్యి జాపి అడగడం. అందుకే పూజలో ఒక్క విషయం కోరుకుంటారు, పూజలో ఎంత ఐశ్వర్యం కావాలి అంటే స్వామి నేను మిలియనీర్లు అయిపోవాలి, బిల్ గేట్స్ అయిపోవాలని అడగరు. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసిన మాట. ఎందుకని అంటే మొట్టమొదట కోరేది పూజలో ఏం కోరుతారో తెలుసా అండి, తేలిగ్గా చచ్చిపోవడాన్ని అడుగుతారు. ఎందుకంటే బతకడం ఎలాగైనా బతుకుతాడు, ఒంట్లో ఓపికండి లోపల ఏది పడేసినా జీర్ణమైపోయినంత కాలం పర్వాలేదు, ఎక్కడికి వెళ్లి చెయ్యి జాపి ఏది దొరికితే అది నోట్లో పడేసుకుని బతికేస్తాడు. ఒంట్లో బలపౌరుషాలు ఉండగా బతకడం ప్రశ్న కాదు, చచ్చిపోవడం ప్రశ్న. అది చాలా భయంకరం. శరీరాన్ని విడిచిపెట్టడం మన చేతిలో లేని పని. పుట్టడం మన చేతిలో ఎలా లేదో శరీరాన్ని విడిచిపెట్టడం అలా మన చేతిలో లేనిది. కేవలం పరమేశ్వరానుగ్రహానికి సంబంధించిన విషయం. అనాయాసంగా వెళ్ళగలగడం గొప్ప అదృష్టం. అది ఎంత అదృష్టమో దాన్ని నోచుకోని వాళ్ళకి తెలుసు. అలాంటి వాళ్ళు ఇంట్లో ఉండి సేవ చెయ్యవలసి వచ్చి బాధపడిన వాళ్ళకి తెలుసు. ఎంతకాలం అండి దీనికి విలువ? దీంట్లోంచి బయటికి వచ్చే పదార్థాల్ని ఇది వెళ్లి మరుగున ఉపయోగించి అక్కడ విసర్జించి వచ్చినంత కాలమే దీనికి విలువ. ఇది ఈ విసర్జనలో మన గొప్పేం లేదు. పుచ్చుకునేందుకు బయట అమ్మ ఉంది, పృథివీ, ఆవిడ పుచ్చుకుంటోంది. ఎవరు పుచ్చుకుంటారు? ఎంత కోటీశ్వరుడైనా పెళ్ళం పిల్లలేం పుచ్చుకోరు, వాడి శరీరంలోంచి బయటకు వచ్చిందని అమ్మ పుచ్చుకుంటుంది, భూమాత. అలా చెట్ట చివర వాడు వెళ్ళిపోయే లోపల ఇందులోంచి బయటికెళ్లేవన్నీ వీడు మరుగునకు వెళ్లి విధించినంతసేపు మాత్రమే దీనికి గౌరవం. ఒక్క 4 రోజులు వేరొకరు చెయ్యవలసి వచ్చిందనుకోండి, పట్టి 4 రోజులు చూస్తారు, 5 రోజులు చూస్తారు, చూసి అబ్బా ఇంత బాధపడిపోతున్నారు ఇంతకన్నా అని వదిలేస్తారు. ఆ మాట వదిలేయడం చాలు, వాడు చచ్చిపోయినట్టే ఇంకా. అందుకని అదిగో అనాయాసేన మరణం. జీవితానికి కావలసింది ఎన్ని కోట్లుతో బతికామన్నది కాదు, వినా దైన్యేన జీవితం. దీనంగా దరిద్రం, మానసిక దరిద్రం కూడా దరిద్రమే. పరమేశ్వరుడు అన్నం ఇచ్చిన, పరమేశ్వరుడు వస్త్రం ఇచ్చిన, నీళ్ళిచ్చిన, కొడుకునిచ్చిన, కూతుర్నిచ్చిన, సుమేధామేధజోధన్య సత్యమేధాధరాధర అని ఆ కొడుక్కి తెలివితేటలిచ్చిన, కూతురికి అందం ఇచ్చిన, ఆ కూతురికి భగవత్ సంబంధమైన జ్ఞానం ఇచ్చిన, ఇంకా తనకేదో లేదని, ఇంకా తనేదో పొందలేదని నిత్యం ఏడిచేవాడున్నాడే వాడు దరిద్రుడు. అసలు దరిద్రం అది. పరమేశ్వరుడు ఇచ్చిన దాంతో ప్రతి క్షణం కృతజ్ఞత చెప్పిన వాడున్నాడే వాడు నిత్య సుఖి, వాడు ఐశ్వర్యవంతుడు. అందుకని కావలసింది ఏమిట్రా అంటే ఎంత సంపాదించేసావు కాదు, ఒకరి దగ్గరికి వెళ్లి చెయ్యి చాపకుండా బ్రతికావా. బతికినన్నాళ్ళు మహారాజులా బతికాడండి. ఎన్నడూ ఒకళ్ళ దగ్గరికి వచ్చి ఆయన ఇలా చెయ్యి చాపి అడగలేదు మహానుభావుడు, అలా వెళ్ళిపోయాడంటారు. అందుకే మనిషి చేసినటువంటి పాపపుణ్యాలకి చిట్ట చివర జడ్జిమెంటు సంవత్సరం అంతా చదివితే యాన్యువల్ ఎగ్జామినేషనే క్రైటీరియా. అందులో వచ్చిన మార్కులకే పాసా ఫెయిలా. చిట్ట చివర పాపపుణ్యాలకి పరీక్ష మృత్యువు. తన జీవితంలో దీనంగా ఒకటి దగ్గర యాచించకపోవడం అన్నది ఇక్కడ దరిద్రం లేకపోవడంతో ఉంటుంది. నాకేమి ఇవ్వలేదు పరమేశ్వరుడు, నాకు అన్నీ ఇచ్చాడు, నేను ఒకటి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపడగవలసిన అవసరం ఏమిటి? నేను ఇలా చాపితే మా స్వామి ముందు తప్ప వేరొకరి ముందు చాపవలసిన అవసరం నాకు లేదు. నన్ను చూసేవాడు వాడున్నాడు, నేను ఇంకొకరిని అడగవలసిన అవసరం ఏమిటి? నేను అడగను అని లోపల ధృతితో ఉన్నవాడు ఉంటాడే, వాడికి రక్షకుడై ఉంటాడు వాడు. అంతకన్నా కావలసింది ఏమిటండి? ఎంత జ్ఞానం పొందండి, అజ్ఞానం వెంట వస్తూనే ఉంటుంది. భగవత్ తత్వాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుచేతంటే పూర్వం ఒక ఆయన చాలా గొప్ప లెక్కల మేస్టర్ ఉండేవాటే. నడిచి వెళ్ళిపోతూ మీరు ఎంత లెక్క అడిగినా జవాబు చెప్పేవాడు. ఆయన ఓ ఊరు నుంచి ఓ ఊరికెడుతూ నడిచి వెడుతూ ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఎండాకాలంలో పడుకున్నాడు. పడుకుని తల కింద చెయ్యి పెట్టుకుని మర్రి చెట్టు వంక చూశాడు. చిన్న చిన్న కాయలు కనపడ్డాయి. తను లెక్కల మాస్టర్ కదా, ఏడో భగవంతుడు ఇంత సృష్టి చేశాడు కానీ బట్ గాడ్ ఈజ్ పూర్ ఇన్ లా ఆఫ్ ప్రపోర్షన్స్ అన్నాడు. భగవంతుడికి ఈ సాపేక్ష సిద్ధాంతం తెలియదు. ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఇంతంత మర్రికాయలే, ఇంత చిన్న గుమ్మడిపాదికి ఇంతంత గుమ్మడికాయలే. పాపం ఆయనకి తెలియదు గుమ్మడికాయలు ఎక్కడ ఉండాలి, మర్రికాయలు అక్కడ ఉండాలనుకున్నాడు. ఆ చెట్టు నీడకి చక్కటి కునుకు పడుతుండగా ఓ మర్రికాయ ఒకటి వచ్చి నుదురు మీద పడింది. అప్పుడు అన్నాడు, పరమాత్మకి సృష్టి తెలియడమే కాదు అపార దయామయుడు, గుమ్మడికాయ దీనికుంటే ఈ మాట చెప్పడానికి నేను ఉండను అనుకున్నాడు.
అందుకని అదిగో అది తెలుసుకోగలగడం, తెలుసుండి ఆయనకి కృతజ్ఞత ప్రకటించడం గొప్పతనం చేత వినా దైన్యైన జీవితం, ఆ దైన్యం లేని జీవితం గడపడం. అలా ఎవరిని మనం అడుగుతామో ఆ స్వామి ఒకరి ముందు చెయ్యి చాపొచ్చాడు. అందుకని అవతారములలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి అవతారం వామనావతారం. ఆయనకి ఏమి కర్మ, ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపడమా? పోనీ ఆ చెయ్యి చాపింది కూడా ఏ బృహస్పతి దగ్గరో ఏ నారదుడి దగ్గరో పోనీ చెయ్యి చాపాడంటే ఏమో ఎందుకో అనుకోవచ్చు. అది కూడా కాదు, రాక్షస వంశంలో జన్మించినటువంటి బలిచక్రవర్తి ముందుకెళ్ళి చెయ్యి చాపడమా? చెయ్యి చాపితే పోని చెయ్యి చాపితే చాపాడు, ఆయన సర్టిఫికెట్ ఇచ్చి ఊరుకున్నాడు గబుక్కుని. ఆయనకి వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు అని తెలియకపోతే పోని పీడాపోయేది. ఆయన చెప్పేశాడు శుక్రాచార్యుల వారు, ఒరే వచ్చినవాడు ఎవరనుకుంటున్నావో, ఎన్ని మాటలు అడిగినా 3 అడుగులే 3 అడుగులే అంటున్నాడు. ఒంటివాడ నాకు 1-2 అడుగుల మెరయిమ్ము సొమ్ము మెరయొల్ల, అది కానీ నువ్వు ఇచ్చావా నాకు, బ్రహ్మ కూకటి ముట్టెద దానకుతుక సాంద్ర దానవేంద్ర అన్నాడు. రాక్షసరాజా నేను ఒక్కడిని, నాకెందుకయ్యా 1-2 అడుగులు ఇయ్యన్నాడు. అడగడం కూడా చూడండి ఎంత గమ్మత్తుగా అడిగాడు. 3 అడుగులను అడగకూడదేమిటి? ఒంటివాడ నాకు 1-2 అడుగుల మెరయిమ్ము సొమ్ము మెరయొల్ల, కోర్కె తీర బ్రహ్మకూకటి ముట్టెద దానకుతుక సాంద్ర దానవేంద్ర, 1-2 అడుగులి బ్రహ్మాండాలు కొలిచేస్తాను. అంత ఆనందం నాకు అంతకన్నా ఎందుకయ్యా 3 అడుగులు చాలన్నాడు. ఏమిటి పిల్లాడు 3 అడుగులు 3 అడుగులు 3 అడుగులను బట్టు కూర్చున్నాడు, ఇంతున్నాడు వామనమూర్తి, ఈయన 3 అడుగులతో కొలుచుకుంటే ఏమొస్తుంది పాపం ఈయనకి అని వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథములో విమృష్ణాన్నమో కన్యలో కరులో కాంచనమో నికేతనములో వన్యంబులో భూములో ధరణీ ఖండమో కాక ఏమడిగదో ధాత్రి సురేంద్రోత్తమ అంటాడు ఆయన. ఇవేమైనా అడగవయా, నేను మహారాజుని చక్రవర్తిని, నా దగ్గరికి వచ్చి 3 అడుగులు నేలంటావేమిటి, ఇవేమైనా అడుగు నేను ఇస్తాను చక్కగా నా దానానికి తగినట్టు అంటాడు. ఆయన అంటాడు, అబ్బో నాకు ఎందుకు లేవయా అవన్నీ వద్దు, ఎందుకని వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగులేశమైన 10,000ను చుంతృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే, అందుకని 3 అడుగులు ఇవ్వయా అన్నాడు. ఏమిటి పిల్లాడు ఇలా అడుగుతున్నాడు అనుకుంటే పక్కన కూర్చున్న శుక్రాచార్యుల వారు చెప్పేశారు నిజం. వచ్చినవాడు బ్రహ్మచారి కాడరా, శ్రీ మహావిష్ణువు వచ్చాడు, నువ్వు గాని ఇలా ఇచ్చానన్నావా నీ కొంప ముంచేస్తాడరా, ఊర్ధ్వలోకాలు అధోలోకాలు కొలిచేసి నీ నెత్తి మీద పెట్టేస్తాడు 3వ కాలు, ఇవ్వకన్నాడు. అంటే వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు అని తెలిసి ఎంత మాట అన్నాడో చూడండి బలిచక్రవర్తి. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందుకరంబు క్రిందగుట, ఆ పైన కరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే అన్నాడు. అందరికీ ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ అమ్మ చల్లని చూపులోంచి వస్తుంది. ఆ లక్ష్మీదేవి క్రీగంటతో ఇలా చూసిందా ఐశ్వర్యం వస్తుంది. అట్లాంటి తల్లి ఆయన యొక్క ఆశ్రయాన్ని కోరుకుంటుంది, సర్వకాలములందు ఆయనతో ఉంటుంది. అటువంటి వాడు లక్ష్మీదేవిని భర్తగా పొందినవాడు, లక్ష్మీదేవిని భార్యగా పొందినవాడు తెల్లవారి లేస్తే అమ్మవారి కొప్పు మీద చెయ్యేసి, అమ్మవారి పమిట కొంగు పట్టుకుని అమ్మవారి పాదాల మీద చెయ్యేసి ఆవిడ బొగ్గలు పట్టుకుని నిమిరి ఇన్ని చేసేటటువంటి వాడు తన చెయ్యి కింద పెట్టాడు, నా చెయ్యి పైన పెట్టి దానం ఇస్తున్నా, ఇంతకన్నా ఏం కావాలి, శరీరం పోతే ఏం రాజ్యం పోతేనే ఇస్తానన్నాడు. ఈ మాట అన్నప్పుడైనా స్వామి చచ్చా నా స్వరూపం తెలిసిపోయిందిరా వీడికి, లక్ష్మీపతినై వాడి దగ్గర చెయ్యి జాపడమా అనిపించాలి. పాపం ఆయనకి తెలిసిపోయిందని తెలిసినా కూడా ఇలాగే చెయ్యి చాపి నించున్నట్ట. ఎందుకింత ఔదార్యం, ఎందుకు ఆయనకి ఏం కావాలి, ఎందుకు ఆ చెయ్యి చాపి నించోవడం అంటే, ఆ బలిచక్రవర్తికి ప్రహ్లాదుడు తాతగారిగా ఉన్నాడు. ఆ ప్రహ్లాదుడికి మాట ఇచ్చాడు, నీ వంశంలో పుట్టిన వాళ్ళని నేను చెనకను అని. చెనకితే ఆ ప్రహ్లాదుడు బాధపడతాడు, అందుకని ఏమనకూడదు. పోన్లే రాజ్యాన్ని ఆక్రమిస్తే ఆక్రమించాడు ఇంద్రుడిదని ఊరుకుందామంటే అదితి తపస్సు చేసింది తన కోసం. తపస్సు చేసి వరం కోరుకుంది, స్వామి మా అబ్బాయి రాజ్యం మా అబ్బాయికి మళ్ళీ ఇప్పించవలసింది అని. ఆ రాజ్యం ఇప్పిద్దామంటే సంహరించడం కుదరదు, అందుకని బ్రహ్మచారిగా వచ్చి చెయ్యి చాపి అర్థించవలసి వచ్చింది. ఎంత ఔదార్యమో చూడండి, ఇక్కడ ఆయన్ని రక్షించాలి, అక్కడ ఇంద్రుడికి రాజ్యం ఇప్పించాలి. తనకి కలిసి వచ్చేది ఏమైనా ఉందో అందులో? ఏమీ లేదు. అయినా తనని నమ్ముకున్న ఇంద్రుణ్ణి రక్షించడం కోసం, తన పాదములు పట్టి పూజించిన ప్రహ్లాదుడి మనసు ఖేద పడకుండా ఉండడం కోసం, తెలిసో తెలియకో దానము ధర్మమే చేస్తూ ఇంకొకటి తెలియకపోయినా అహంకారంతో నేను చేస్తున్నానన్న భావన ఉండపోయినటువంటి వాడిని ఉద్ధరించడం కోసం బ్రహ్మచారిగా వచ్చి నిలబడ్డాడు మహానుభావుడు. దానం ఇచ్చాడు, ఇస్తే ఆయన చెప్పినట్టుగానే కొలిచేశాడు. అది ఆ కొలవడాన్ని చెప్తున్నారు ఇవాళ. ఎందుకని ఆ కొలవకపోతే ఇంద్రుడికి ఆ రాజ్యం రాదు, కొలవాలి.
ఎందుకు కొలవాలి అంటే 3 అడుగులు ఇచ్చానన్నాడు. 3 అడుగులు ఇచ్చానంటే ఆయన 3 అడుగులతోటి సమస్త లోకాలు కొలిచేయాలి. కొలిచేసి ఇదిగోనయ్యా ఇదంతా కొలిచేశాను, ఈ 3 అడుగులు ఇచ్చానన్నావు కదా తీసేసుకున్నాను అన్నాడు. అలా అంటే అవును ఇచ్చేశానంటాడు. అంటే అప్పుడు విష్ణువుది అవుతుంది. విష్ణువుదైతే ఆ విష్ణువు మళ్ళీ ఇంద్రుడికి ఇవ్వాలి. దానికోసమని స్వామి అంత కష్టపడ్డావా, ఆ రోజున నీ పాదాన్ని పెంచి 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 కొలిచేటప్పుడు మళ్ళీ అబ్బో ఇది గుచ్చుకుంటుందని వదిలేశాడు అనుకోండి, అది తనకి చెందదు. అందుకని ముళ్ళని, కొండలని, రాళ్లని, బండలని చూడకుండా ఇంతంతైవటుడు ఇంతయై మరియు తానింతై అభోవీధిపై ఎంతై తోజిద మండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై ఎంతై చంద్రునకంతయై ధ్రువునిపై ఎంతై మహర్వాటిపై ఎంతై సత్యపథోన్నతుండగుతు బ్రహ్మాండాంత సంవర్తి అయి అని పెరిగిపోయి సమస్త లోకాల్ని కొలిచేసి అవన్నీ నావనిపించుకున్నాడు. అనిపించుకుని అవి తను తీసుకున్నాడా? తనేమీ తీసుకోలేదు. ఆ బలిని ఆయన అహంకారం అణచడానికి ఆయన శిరస్సు మీద ఒక పాదం పెట్టి నాకెప్పుడు అబద్ధం చెప్పడం చేత కాదయా, అందుకని సూనృతంబు కాని నుడువదు దాజి బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నాశిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ అన్నాడు. ఏమయ్యా 2 పాదాలతో సమస్తం కొలిచేశాను, మరి 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు అన్నాడు. నా తల మీద పెట్టాను. తల మీద పెట్టి పాతాళానికి తొక్కి రక్షించి ఒక మాట చెప్పాడు ఆయన. సావర్ణిమనువు వేళకు దేవేంద్రుండగు నితడు దేవతలకు దుర్భాసితమగు నాతోటికి రావింతును అందు మీద రక్షింతుదయన్. సావర్ణిమనువు వేళటికి ఇతన్ని దేవేంద్రుడి చేస్తాను, అప్పటి వరకు పాతాళంలో ఉంటాడు, అతన్ని రక్షించడానికి నా సుదర్శనాన్ని కాపలా పెడతానని. ఎంత రక్షణో అమరావతికి పరిగెత్తాడు. అయ్యో రాజ్యం పోయింది, పాతాళం ఇచ్చాడు, పోనీలే స్వామి అంతే రక్షించారు, అంతే చాలనుకుని బలిచక్రవర్తి కిందకి వెళ్ళిపోయాడు. ఆ మిగిలిపోయిన యజ్ఞం సగంలో ఆగిపోయింది కాబట్టి శుక్రాచార్యుల వారిని పిలిచి ఆ యాగం పూర్తి చెయ్యవయ్యా అంటే శుక్రాచార్యుల వారు యాగం పూర్తి చేయడానికి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన వాళ్ళే. ఇంత కష్టపడి ఆ పాదం పెట్టి ఇన్ని లోకాల్ని కొలిచి ఆయనకి ఇస్తే స్వామి ఒక్కళ్ళు ఆ రోజున స్వామి నీ పాదాలకి నిప్పెట్టిందేమో, అన్ని కొలిచావు కదా, ఆ పాదానికి ఎక్కడ ఏం ముళ్ళు గుచ్చుకోలేదు కదా స్వామి అని ఆర్తితో ఆ పాదాన్ని తడిమి చూసిన వాళ్ళు ఉన్నారా? ఒక్కళ్ళు ఆ పాదాలని ఒత్తిన వాళ్ళు ఉన్నారా? ఆ పాదానికి నీరాజనం పట్టిన వాళ్ళు ఉన్నారా? ఒక్కళ్ళు లేరు. ఆ రోజున స్వార్థంతో వాళ్ళెలా ప్రవర్తించారో ఇవాళ మేము అలా ప్రవర్తించాం. పడుకున్న వాణ్ణి నడిపించి తీసుకొచ్చి సింహాసనంలో కూర్చోపెట్టాం. ఏమిటి తేడా మాకు వాళ్ళకి? అందుకని మేము చేసిన అపరాధం మాకు తెలిసింది. అందుకని స్వామి ఆనాడు 3 లోకములను కొలిచినటువంటి ఈ శ్రీపాదానికి మంగళం పలుకుతున్నాం అని. ఇక్కడ కృష్ణావతారం ఎంతటి వాత్సల్యమైన అవతారమో వాళ్ళకి వామనావతారపు వాత్సల్యం జ్ఞాపకానికి వచ్చింది. గుర్తుకొచ్చి ఆ వామనావతార ప్రాశస్త్యాన్ని మనసులో తలుచుకుని ఆయనకి మంగళం పలికారు. ఆ 2వ అవతారంగా రామచంద్రమూర్తి యొక్క అవతారాన్ని ప్రస్తుతిస్తున్నారు. ఎక్కడో దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంక. ఆ లంకా పట్టణంలో ఉన్నదేమిటి అంటే మంచి మంచి మేడలు. అటువంటి మేడలతో కూడిన ఐశ్వర్యమున్న ఆ రావణాసురుణ్ణి నిర్జించడం కోసమని ప్రత్యేకించి నడిచి వెళ్లారైన లంకాపట్టణం వరకు. వెళ్లి ఆ రావణాసురుణ్ణి, రావణాసురుని యొక్క బంధువుల్ని, ఆ లంకాపట్టణాన్ని అంతటిని చీకాకుపరచి వాళ్ళని సంహరించి తన భుజబలంతో ఇంతమంది రాక్షసుల్ని నిగ్రహించిన రామచంద్రమూర్తి యొక్క భుజబలానికి మంగళం అంటారు. ఇది మనకి చిత్రంగా ఉంటుంది. అందులో రామావతారంలో ఒక విచిత్రమైనటువంటి స్థితి. ఎందుకనంటే సాధారణంగా ఎప్పుడైనా ఎవరైనా రాక్షసుడి వల్ల విశేషమైన బాధలు కలిగితే వీళ్ళందరూ మొట్టమొదట బ్రహ్మగారి దగ్గరికి వెడతారు. బ్రహ్మగారు పోస్ట్ ఒక కన్సల్టెంట్ ఫిజీషియన్ లాంటిది. ఏదో తెలియని వ్యాధి ఒంట్లో ప్రబలుతోంది అనుకోండి, సాయంకాలం అయ్యేటప్పటికి జ్వరం వస్తుంది, ఏమీ సహించదు. పొద్దున్నైతే వంట పడుతుంది కానీ ఒక్కొక్కసారి వాంతి అయిపోతోంది, ఏమిటో తెలియదు. అప్పుడు ముందు ఫిజీషియన్ దగ్గరికి వెడతాడు. ఆయన చూసి రిఫర్ చేస్తాడు, మీరు ఒకసారి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని. అలా ముందు ఏదైనా ఇబ్బంది రాగానే వీళ్ళందరూ చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి వెడతారు. వెళ్ళి స్వామి నువ్వే దిక్కు అని సాధారణంగా వరాలన్నీ బ్రహ్మగారు ఇచ్చేస్తుంటారు. వాటిని తీర్చడానికి శ్రీ మహావిష్ణువు వస్తుంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, బ్రహ్మకి కానీ విష్ణువుకి కానీ శివుడికి కానీ వాళ్ళు దెబ్బలాడుకోవడం ఎక్కడా ఉండదు పురాణంలో. ఎప్పుడైనా ఇన్ని అవతారాలు ఎత్తి రాక్షసుల్ని సంహరించినటువంటి శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, నీ మొహం ఇచ్చా ఇలా ఇచ్చేస్తున్నావు వరాలు, నేను అస్తమానం ఈ అవతారాలు ఏమిటి, అల్లరేమిటి, ఎందుకు అలా ఇచ్చేస్తుంటావు, వాడు తపస్సు చేయడం ఏమిటి, నువ్వు వెళ్ళడం ఏమిటి, వరాలు ఇచ్చేయడం, పైగా అడిగేవాడు ఎవ్వడు ముందు అడిగేది ఒకటి అడుగుతాడు, నేను చచ్చిపోకూడదంటాడు.
అంటే ఈయన అంటాడు, అలా కుదరదయా, జాతస్య హిద్రుహో మృత్యువు ధ్రువం జన్మ మృతస్య చ, పుట్టినవాడు చచ్చిపోవాలి, శరీరానికి తప్పదంటాడు. ఇక వాడు లిస్టు మొదలెడతాడు తప్పుకోవడానికి. పుట్టినవి పుట్టనవి, ఉన్నవి లేనివి, ఎండినవి పచ్చివి, ఇంట్లో బయట, రాత్రి పగలు, అలా మొదలెట్టి అస్త్రము చేత శస్త్రము చేత, కాకి చేత పిల్లి చేత, నీటి చేత బయట, ఇక్కడెక్కడా చచ్చిపోకూడదంటాడు. ఇంకా అక్కడి నుంచి ఇచ్చానని ఆయన వెళ్ళిపోతాడు హంసవాహనంకి. ఇక వాడు మొదలెడతాడు, ఇంకా నాకేం లేవుగా అన్ని ఎగ్జామ్టెడ్ అని. మొట్టమొదటి దొరికేవాడు ఎవడంటే ఇంద్రుడు. వెళ్ళి అందరూ పాపం వెంటనే ఆయన మీదకి వెళ్ళిపోతారు దండయాత్రకి. ఆ రాజ్యం తీసేసుకుంటారు అమరావతి. ఆయన మొర్రోమని గోల పెడతాడు. సరే మళ్ళీ వీళ్ళందరూ బ్రహ్మగారి దగ్గరికి వస్తారు. అది విచిత్రం, వాళ్ళు కూడా బ్రహ్మగారిని ఏమనరు. అయ్యా చాలా ఇబ్బందులు పెడుతున్నారంటారు. అప్పుడు ఒకసారి కమలాసనుడు తామర పువ్వులోంచి చూసి అలాగే రండి అని మళ్ళీ వీళ్ళందరూ శంకరుడి దగ్గరికి వెళ్ళి కైలాసం నుంచి అక్కడి నుంచి విష్ణువు దగ్గరికి వెడతారు. వెడితే స్వామి అంటారు, తెలుసు, నాకు చాలా అల్లరిగా ఉందని తెలిసింది, నాకు వార్తలు వచ్చాయి, వచ్చేస్తున్నాను, మీ అందరూ ఇలా ఫలానా ఫలానా అంశంలో వెళ్ళండి అని ఆయన ఆలోచిస్తాడు. ఇంట్లో కాదు, బయట కాదు, రాత్రి కాదు, పగలు కాదు, అస్త్రము కాదు, శస్త్రము కాదు, మనిషి కాదు, జంతువు కాదు, కాబట్టి సగం మనిషి సగం జంతువు, నృసింహావతారం. ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద, రాత్రి కాదు, పగలు కాదు, అసుర సంధ్య వేళ, ఇన్ని లెక్కలు ఆయన వేసుకుని ఆయన వస్తాడు. పాపం వచ్చి రాక్షస సంహారం చేసి, ఇదేమీ చిట్టాలరా, నువ్వు ఇలా ఇచ్చేస్తావు, ఇవ్వకురా అని ఆయన అంటావు. ఇది వాళ్ళ ముగ్గురులో ఉన్న గొప్పతనం. ఎప్పుడు బ్రహ్మగారి మాట శ్రీ మహావిష్ణువు నిలబెడుతూ ఉంటారు. తప్పించి ఎప్పుడు ఒకరినొకరు అధిక్షేపించుకోరు వాళ్ళు. అలా ఆ స్వామి ఎవ్వరూ ప్రార్థించలేదు అసలు. శ్రీ మహావిష్ణువుని రావణాసురుడు ఇన్ని బాధలు పెట్టేస్తున్నాడు, స్వామి నువ్వు వచ్చి రక్షించమని ఎవ్వరు అడగల. దశరథ మహారాజు గారి సభలో కూర్చున్నారు వాళ్ళందరూ, ఆయన యాగం చేస్తున్నాడు, వీళ్ళని పిలిచారు, వచ్చారు. పెళ్లికి పిలిచారు, ఇంకా పెళ్లి కూతుర్ని చేయడం దగ్గర నుంచి వచ్చేయే అక్క అని ఫోన్ చేస్తారు, వచ్చేస్తారు. వచ్చేస్తే పెళ్లి కూతుర్ని చేసేదాకా కాలక్షేపమే ఉంది. వీళ్ళు ఎప్పటి నుంచో పెడుతున్న ఫంక్షన్ల దగ్గర మొదలుపెట్టి కొత్తగా వస్తున్నటువంటి చీరల వరకు అన్ని సబ్జెక్టులు నడుస్తాయి అక్కడ. అలా వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ అయ్యి బాబోయ్ రావణాసురుడు ఎంత ఇబ్బంది పెట్టేస్తున్నాడు అందరినీ అని మాట్లాడుకుంటుంటే తనంత తానుగా ఆయన వచ్చారు. అందుకే బాలకాండలో వాల్మీకి మహర్షి ఏతస్మిన్నంతరే విష్ణురూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి అన్నారు. ఆయన జగత్తుకంతటికి పతి. ఆయన పచ్చటి పీతాంబరం కట్టుకునేటటువంటి వారు. అటువంటి మహానుభావుడు శంఖచక్ర గదా పద్మములను ధరించి తనంత తానుగా వచ్చారు. వచ్చి మీ అందరి బాధలు విన్నానయ్యా, నేనే నలుగురిగా వస్తున్నానన్నారు. అందుకనే తత పద్మ విశాలాక్ష కృత్వాత్మానం చతుర్విధం అని పితరం రోచయామాస తథా దశరథ నృపం. దశరథ మహారాజు గారిని తండ్రిగా వరించారటైన. వరించి నేనే నలుగురిగా వస్తున్నానన్నారు. అదే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా వచ్చారు. వచ్చి మహానుభావుడి యొక్క ప్రయోజనం రావణ సంహారం. పుట్టినది ఎక్కడ పుట్టారండి? ఏడిచ్చాడు లక్ష్మణుడు. పాపం అల్లా ఇల్లా ఏడవలేదు. తెల్లవారితే అన్నయ్యకి పట్టాభిషేకం. అందులో లక్ష్మణమూర్తి సంతోషించినట్టుగా ఎవ్వరూ సంతోషించరు. రామచంద్రమూర్తికి ఏదైనా ఉత్సవం అంటే. పాపం తెల్లారితే అన్నయ్యకి పట్టాభిషేకం జరుగుతుందని గంగా జలాలు అవి అన్ని సిద్ధం చేసుకుని, నేనే మా అన్నయ్య యొక్క ఆ కేశ కుంతలములు ఎంతో అందంగా ఉంటాయి, మా అన్నయ్యకి పట్టాభిషేకం జరుగుతుంటే ఆ గంగతో స్నానం చేయిస్తుంటే అభిషేకం జరుగుతుంటే చూసి మురిసిపోతాననుకున్నాడు. తెల్లవారి పట్టాభిషేకం భగ్నం అయిపోయింది. లేక పుట్టినటువంటి కుమారుడు. కొన్ని వేల సంవత్సరాలు పిల్లలు లేకపోతే ఇంకా పిల్లలు పుట్టరనుకున్న దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి చేస్తే పరమేశ్వరుని అనుగ్రహం చేత కలిగినటువంటి కుమారుడు. సుగుణాభిరాముడు. ఒక్కళ్ళు ఎత్తి చూపించడానికి వీలులేని పిల్లాడు. తండ్రికి అపారమైన సంతోషం ఎప్పుడో తెలుసా అండి? ఆఫీసు నుంచి ఇంటికి రాగానే, ఏమండి మీ అబ్బాయి చాలా దూకుడు పనులు చేస్తున్నాడని పక్క ఫ్లాట్ల వాళ్ళందరూ చెప్పారనుకోండి, వాడికి ఎంత ప్రారంధం కింద ఉంటుందో అది. మళ్ళీ ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళగానే పక్క సీటు వాళ్ళు, ఏమండి నేను మీ వాడు ప్రైవేట్లో చాలా గొడవ పెట్టేట మా అమ్మాయి చెప్పింది, కొంచెం మీ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోండి అని ఆఫీస్కి వెళ్ళగానే చెప్పారనుకోండి, ఎందుకు పుట్టాడురా వీడని ఏడుస్తాడు. ఎక్కడ ఎవరు కనపడ్డా కోటేశ్వరారు ఏం పిల్లాడండి మీ అబ్బాయి అని కనపడ్డ వాళ్ళందరూ పొగిడారనుకోండి, ఎంత ఆనందాన్ని పొందుతాడో తండ్రి. బాహ్య సౌందర్యంతో పొందడు, అంతః సౌందర్యంతో పొందుతాడు. అబ్బాయి తెల్లగా ఉండి అంత ఎత్తు నుండి టక్ చేసుకుని బెల్ట్ ఎట్టుకుంటేనే అందం. ఆ అబ్బాయి యొక్క నడుబడిని చూసి 10 మంది మెచ్చుకున్న నాడు తండ్రికి అందం, తండ్రికి సార్థకత.
అలాంటి కొడుకు, రామచంద్రమూర్తి లాంటి కొడుకు ఇంకా ప్రపంచంలో ఎక్కడుంటాడు? అట్లాంటి కొడుకు పుడితే ఆయనకి పట్టాభిషేకం చేసి ఆయన కిరీటం పెట్టుకుని ఏనుగు మీద కూర్చుని అంబారీలో ఊరిరుగుతుంటే చూడాలని కలలు కన్నాడు దశరథ మహారాజు గారు. ఆ కలలు కలలైపోయి తెల్లవారి పట్టాభిషేకం అనుకున్నది అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే పాపం లక్ష్మణుడు ఏడిచాడు. ఆ జటలు విప్పి, నేను తాపసిగా వచ్చాను, నేను కేశి సంస్కారం చేసుకోకూడదు, అందుకని లక్ష్మణ నువ్వు వెళ్ళి జిల్లేడు పాలు తీసుకొచ్చి నా తల మీద పొయ్యి, పోస్తే ఆ జిల్లేడు పాలు జిగురుగా ఉండి అంటుకుపోతాయి కనుక నేను జటలు కట్టుకుంటానన్నాడు రాముడు. అంటే నిజంగా ఆ రోజున కన్నుల నీరు పెట్టుకుని ఎంతో బాధపడుతూ ఆ తల మీద జిల్లేడు పాలు పోశాడు లక్ష్మణుడు. అభిషేకం చెయ్యవలసినటువంటి స్థితిలో నీ తల మీద జిల్లేడు పాలు పోస్తున్నాను అన్నయ్య అని. ధర్మానికి కట్టుబడ్డాడు మహానుభావుడు. ఎన్నడూ సత్యాన్ని ధర్మాన్ని అతిక్రమించలేదు. అందుకే రాముని యొక్క ఆయనము రామాయణము. రాముని నడక చూపిస్తుంది. రాముడు బాహ్యమైన కాళ్లతో కాదైన నడక, ఒక కాలు సత్యం, ఒక కాలు ధర్మం, ఈ రెండింటితో నడిచాడు ఆయన. అందుకని రాముడు చేసిందే ప్రమాణం, రాముడు చెప్పిందే ప్రమాణం. ఇంకా ఆయన కన్నా ధార్మికులు ప్రపంచంలో ఉండరు. ఆఖరికి భరతుడు అన్నయ్య వెనక్కి వచ్చేసి రాజ్యం తీసేసుకో అని అడగడానికి వచ్చాడు. వచ్చి చాలా బాధతో మాట్లాడేశాడు. మాట్లాడేస్తే ఇంతలా మాట్లాడాడు కనుక ఎవరో ఒక ధార్మికుడిని ముట్టుకుంటే ఆ పాపం పోతుందన్నారు. ఎవరిని ముట్టుకోవాలంటే రాముడిని చూపించారు. ఆయన్ని ముట్టుకోండి పోతుంది మీరు చేసిన పాపం అని. అంతటి మహాధార్మికుడు ఆ రామచంద్రమూర్తి. ఆయన అయోధ్య పట్టణం దగ్గర నుంచి లంకా పట్టణం వరకు కాలినడకన నడిచి వెళ్ళారు. దీనికోసం, ఆ రావణాసురుణ్ణి నిగ్రహించడం కోసం. అంతలా కష్టపడి వెళ్ళడం ఎందుకు అంటే మారుతాడేమో, మార్చడానికి మారడానికి అంత అవకాశం ఇస్తారు పరమాత్మ. ఇక్కడే ఉంటారు. ఎవరు భగవంతుడు లేడంటున్నాడో వాడు భగవంతుడు లేడు అనడానికి కూడా ఉచ్చరించడానికి వాయువై ఆయనే ఉపకరిస్తారు. లేకపోతే ఆ మాట వాడు అనలేడు. వాడొక్కనాడు దేవాలయానికి వెళ్ళాడు, వాడొక్కనాడు భగవంతుడికి ఓ పువ్వు పెట్టాడు, వాడొక్కనాడు అరటిపండు నైవేద్యం పెట్టాడు. అయినా వీడు తిన్నవన్నీ ఆయన జీర్ణం చేస్తారు. వాడు సంపాదించడానికి ఆయన శక్తి అవుతారు. ఇన్ని చేసినప్పటికీ మహానుభావుడు అయోధ్య పట్టణం నుంచి లంకా పట్టణం వరకు కాలినడకన వెళ్ళారు. ఇంకా వామనమూర్తి ఒక్కసారి తన పాదంతో తడివి చూసేశారు సమస్తాన్ని. అలా కాదే 14 సంవత్సరాలు నడిచారు. పోనీ ఆయన ఒక్కరునా నడవడం? జగన్మాత, ఆ సీతమ్మ తల్లి, లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం అని పిలువబడినటువంటి తల్లి, పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మసంభవే త్వమాం భజస్వ పద్మాక్షీం జన సౌఖ్యం లభామ్యాం అని, అమ్మా నీ పాదాల మీద శిరస్సు పెట్టి నమస్కరిస్తున్నానమ్మా అని పెద్దల చేత వేడుకోబడినటువంటి తల్లి. అటువంటి అమ్మ పాదచారి అయి నడిచి వెళ్ళడమా స్వామితోటి? అటువంటి తల్లిని జుత్తు పట్టి ఏడవడమా? వాడు ఈడ్చి పుష్పక విమానం ఎక్కించుకుని లంకాపట్టణానికి తీసుకెళ్లడమా? జుట్టు పట్టుకుని తన ఐశ్వర్యాన్నంతటినీ చూపించి చూడు సీత అని చూపించడమా? నాకు ఇవేం అక్కర్లేదని ఏడుస్తూ 10 నెలలు అశోకవనంలో ఆవిడ కూర్చోవడమా? ఆవిడ కనపడక ఈయన ప్రతి నిత్యం బాధపడుతూ రామచంద్రమూర్తి కొండల్లో గుహల్లో పడుకోవడమా? ఆయన ఒంటి మీద పాములు పాకడమా, ఈగలు ముసరడమా? అది కూడా తెలియకుండా ఆయన పడుకుని ఉండిపోవడమా? హా సీత హా సీత అంటూ ఇంత క్లేశం అనుభవించి కాళ్ళకి పాదుకలు కూడా లేకుండా పల్లేరుకాయలు ముళ్ళు కాళ్లలో గుచ్చుకుంటుంటే అవి దాటి వెళ్ళడమా? ఏర్లా కోనేర్లా గట్ల పుట్ల చెట్ల ఎన్ని నడిచారు మహానుభావుడు. నిజంగా అరణ్యకాండ చదువుతుంటే ఆయన నడిచి వెళ్ళినటువంటి అరణ్యం, ఆ కబంధుడనేటటువంటి రాక్షసుడు వాడి చేత్తో గట్టిగా రాముణ్ణి లక్ష్మణుణ్ణి పట్టుకుని దగ్గరికి లాగేసుకోవడం, నోట్లో పడేసుకుంటానండం, ఆయన చేసినటువంటి దుష్కరమైనటువంటి రాక్షస సంహారం, ఆ శూర్పణక ముకుచెవులు కొయ్యడం, చుట్టుపక్కల ఎప్పుడు చూసినా రాక్షసుల కేకలే. అటువంటి చోట ఒక్కడు నిలబడి 14,000 మంది కరదూషణాదులనే రాక్షసుల్ని ఆయన ఒక్కరు నిగ్రహించారు. అది ఎంతటి భుజపరాక్రమమో మహానుభావుడిది. ఆ భుజాలు తాండవం చేస్తాయంటారు రామదాసు గారు. ఎంతమంది రాక్షసుల్ని సంహరించారు. సంహరించి లంకా పట్టణానికి వెళ్లి సేతువు కట్టి దాటి ఆవలి ఒడ్డుకు వెళ్లి లంకలోకి తాను ప్రవేశించి రావణాసురుడు తన దగ్గరికి వస్తే యుద్ధం చేయడం కాదు, క్రూరమృగాన్ని వెతుకుతూ వేటగాడు గుహలోకి వెళ్లి చంపేసినట్టుగా లంకలోకి ఆయనే ప్రవేశించి వాణ్ణి సంహరించి అప్పుడు సీతమ్మ తల్లిని చేపట్టడమా? స్వామి
ఎవరు ఏ పాదములను దర్శనం చెయ్యడం కోసమని చెప్పి యోగులు పర్వత ప్రాంతములకు వెళ్లి గుహలలో కూర్చుని తపస్సులు చేస్తే దర్శించలేకపోతున్నారో అటువంటి స్వామి పాదములు సొక్కిపోయేటట్టుగా 14 సంవత్సరాలు నడవడమా, నడిచిమా, వెళ్లి రావణాసురుణ్ణి సంహరించడమా? ఇన్ని కష్టాలు పడ్డావా స్వామి మా కోసం? నువ్వు సంహరించకపోతే నీకొచ్చిన కష్టమే ఉంది. ఆనాడు మునులు కష్టపడుతున్నారు, ప్రజలు కష్టపడుతున్నారు. వీళ్ళందరి కష్టాలు చూసి అయ్యయ్యో తల్లిదండ్రులం మనం ఉండగా పిల్లలు ఇంత కష్టపడుతుంటే తల్లిదండ్రులం సంతోషంగా ఉంటామా? అక్కడ పిల్లవాడు ఒక పూట తింటే ఒక పూట లేక ఉండిపోతున్నాడు. 15 లక్షలు ఎఫ్డీఆర్ వేసుకుని బ్రహ్మాండ నెలకి 25,000 పెన్షన్ వస్తూ, బోల్డంత వడ్డీ వస్తూ, 4 అంతస్తుల మేడ, 36 పోర్షన్లు అద్దెకిచ్చి ఏసీ రూమ్ లో పడుకుని పంచభక్ష పరమాన్నాలతో తండ్రి అన్నం తింటాడా? అక్కడ కొడుక్కి ఒక్క పూట తింటున్నాడు, ఇంకో పూట తింటలేదు. ఆ పూట కూడా ఉంటుందో ఉండదో తెలియట్లేదు. ఆయన అలా బాధపడుతున్నాడు. ఆయన భార్య పిల్లలు అని తెలిస్తే తనకి ఇంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ, ఆ ఐశ్వర్యం ఉన్నా తనకి అన్నం సహించనటువంటి తండ్రి పెంకివాడైన కొడుకు దగ్గరికి వెళ్ళి ఒరే నాన్న తినరా తినరా తినరా, డబ్బు పుచ్చుకోరా, మారరా మారరా అని చెప్పినా మారనటువంటి కొడుకు ప్రవర్తించినట్టుగా రావణాసురుడు ప్రవర్తిస్తే మిగిలినటువంటి ప్రజలందరినీ రక్షించడం కోసం మహానుభావుడు ఆయన అంత కష్టపడడమా? అంత కష్టం రాముడు, అంత కష్టం సీతమ్మ పడకపోతే వాడు చేసినటువంటి పుణ్యం క్షయమై వాడు నిగ్రహింపబడడానికి కావలసినంత పాపాన్ని మూటకట్టుకోడు. అందుకే సీతమ్మ తల్లిని అరణ్యకాండలో రావణాసురుడు వచ్చి జుత్తు పట్టుకు పైకి లాగగానే బ్రహ్మగారు తపస్సమాధిలోంచి ఉలిక్కి పడ్డారు. నువ్వు చేసిన తపస్సుకి ఇన్నాళ్లకి నువ్వు చచ్చిపోయే పాపం చేశావురా అన్నారు. సీతమ్మ తల్లి తనని రక్షించుకోలేని అశక్తురాలై కాదు, అంతటి పాపం వాడు చేస్తే తప్ప వాడు నిగ్రహింపబడడానికి అవసరమైన పాపం మూట కట్టుకోడు. అందుకని ఆ పాపం మూట కట్టించడానికి జగన్మాత అంత కష్టపడడమా? ఎంత కష్టపడ్డారు స్వామి ఆ రోజున మీ ఇద్దరు? ఆ లక్ష్మణమూర్తి ఎంత కష్టపడ్డారు? అటువంటి రామచంద్రమూర్తివే ఆనాడు రావణాసురుణ్ణి సంహరించి నువ్వు తిరిగి వస్తున్నప్పుడు అంత కష్టపడి వచ్చావు స్వామి అని నీ కాళ్ళు పట్టిన వాళ్ళు ఎవరు? లక్ష్మణుడు తప్ప ఎవరున్నారండి? ఆయన దగ్గర పని చేయించుకుని ఆయనతో కృతజ్ఞత ప్రకటించిన వాళ్ళే. నిజానికి మీరు రామాయణం చదవండి, ఎంతంత అహంకారాలు ప్రతివాడికి. సుగ్రీవుడి దగ్గరికి వెడితే ఆయనకి ఎంత అహంకారం. ఏముంది, ఈయనకి భార్య ఎవడో ఎత్తుకుపోయాడు, మా ఆవిడేమో వాళ్ళు ఎత్తుకుపోయాడు. ఈయన రాజ్యాన్ని వాళ్ళ తమ్ముళ్ళు ఎత్తుకుపోయారు, మా రాజ్యాన్ని అన్నయ్య ఎత్తుకుపోయాడు. ఈయన అడవిలు బడి తిరుగుతున్నాడు, నేను అడవిలు బడి తిరుగుతున్నాను. ఈయన దేశాల్లో ఉన్నాడు, నేను దేశాల్లో ఉన్నాను. నాకు ఈయనకి పెద్ద తేడా అనుకుని మా అన్నయ్య ఎంత బలవంతుడో తెలుసా, మా అన్నయ్య ఎంత బలవంతుడో తెలుసా, ఇలా సాలవృక్షాలని కదిపితే ఆకులన్నీ రాలిపోయేవి, దుందుబుందంతే అంత దూరం పడిపోయేవాడు. మరి నువ్వేమో ఏమిటో ఒక బాణంతో కొట్టేస్తానంటున్నావు, నాకంత నమ్మకం ఏం లేదు, నువ్వు చెప్పావని గబుక్కుని వెళ్ళి వాళ్ళ మీద కడితే వాడు నన్ను చావు కొట్టేస్తాడు, నువ్వు కూడా అలా చేసి చూపించన్నాడు. ఏమిటి ఆయన కర్మ, వీడికి చూపించాలా ఈయన బలం అంటే? అలాగే చూపిస్తాను, ఏం చేయమంటావు అని అడిగితే, ఇదిగో మా అన్నయ్య వచ్చి ఈ సాలవృక్షాన్ని ఇలా అంటాడు పొద్దున్న, వాడికి కండల తీపి ఎక్కువ అంటే ఆకులన్నీ రాలిపోతాయి, నువ్వు కొట్టగలవా దీన్నంటే చూడు నేను కొట్టి చూపిస్తానని ఒక్క బాణంతో 7 సాలవృక్షాలను కొడితే 7 సాలవృక్షాలు తెగిపోయి ఆ బాణం పాతాళానికి వెళ్ళి మళ్లీ వచ్చి లిప్త కాలంలో మళ్లీ ఆయన యొక్క ఆ బాణ తుణీరంలో చేరిపోయింది. అది చూసి పర్వాలేదు 30 మార్కులు వేశాను, పర్వాలేదులే బాణం బానే వేస్తున్నావు దా, అయితే దుందుబి శరీరాన్ని మా అన్నయ్య తన్నాడు, అంత దూరం పడింది, నువ్వు తన్ను చూస్తానంటే ఎప్పుడో ఎండిపోయినటువంటి ఆ దుందుబి రాక్షస శరీరాన్ని తన నఖాగ్రంతో ఆ కాలి వేలుతో తన్నారు మహానుభావుడు. తంతే చాలా దూరం వెళ్లి పడింది. పడితే ఏమయ్యా నమ్ముతావా అంటే, అప్పుడు మా అన్నయ్య తన్నినప్పుడు అందులో రక్తమాంసాలు ఉన్నాయి, బరువు, ఇప్పుడు ఎండిపోయింది, అందుకని నువ్వు తన్నావు, ఇంకా నాకంత బాగా నమ్మకం కుదరట్లేదని ఇన్ని పరీక్షలా? ఈ పరీక్షలన్నింటికి పాపం ఈయన నిలబడమా? ఇన్ని కష్టాలు పడి రాజ్యం ఇచ్చి, ఒరే శీతాకాలం పోన్లేరా వానాకాలం కదా, నువ్వు నీ భార్యలతో రమించు, ఇన్నాళ్ళ నుంచి కష్టపడ్డావు, శీతాకాలం రాగానే ఒక్కసారి మా ఆవిడ్ని వెతికించడానికి వానరుల్ని పంపిస్తానన్నావు కదా, పంపించంటే ఋతువు మారిపోయినా కూడా తెలియకుండా ఆయన కొండగుహల్లో ఆయన అంతఃపురంలో కూర్చుని రమిస్తున్నాడు. మళ్లీ లక్ష్మణమూర్తిని పంపించడం, అంత కష్టంలో కూడా ఖేదం కలిగే మాట మాట్లాడరు. వాలి వెళ్ళిపోయిన ద్వారం ఇంకా మూసుకుపోలేదని చెప్పు సుగ్రీవుడు కన్నారు. అంత మంచిగా మాట్లాడ్డామా? ఎంతమందికి ఉంటాయి ఈ లక్షణాలు స్వామి? అంత కష్టపడి అంతమందిని నిగ్రహించి రావణ సంహారం చేశావా మా కోసం?
ఇంత అలిసిపోయిన ఆ పాదానికి ఎవరైనా కాళ్ళొత్తిన వాళ్ళు ఉన్నారా స్వామి? ఒక్కనాడు నువ్వు ఆ గుహలో పడుకుంటే ఒంటిమించి పాములు వెళ్ళిపోతుంటే మా అదృష్టం లక్ష్మణమూర్తి ఒక్కడున్నాడు నీ పక్కన. ఎవరు నీకు కైంకర్యం చేసిన వాళ్ళు, ఎవరు నీకు వేళపట్టున భోజనం పెట్టిన వాళ్ళు, ఎవరు నీకు మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు, ఎవరు నీ కష్టాన్ని ఆదుకున్న వాళ్ళు? అందరూ రామరాజ్యం వచ్చింది రామరాజ్యం వచ్చిందని తర్వాత పొంగిపోయిన వాళ్లే, కానీ కష్టంలో ఉన్నప్పుడు పంచుకున్న వాళ్ళెవరు? నీ పాదాలకి మంగళం పలికిన వాళ్ళెవరు? అందుకని ఆనాడు వాళ్ళందరూ ఎంత స్వార్థంతో ప్రవర్తించి నిన్ను లంక వరకు నడిపించారో అలా మేము ఇవాళ అదే చేశాం. ఇంత ఉపవాసం చేసి ఇంత వ్రతం చేసి నిన్ను నడిపించి తీసుకొచ్చి సింహాసనంలో కూర్చోపెట్టాం. మా పాపము పరిహరింపబడుగాక. ఎంత పొరపాటు చేశాం స్వామి. అందుకని అటువంటి దివ్యపాదార విందములకు మంగళం. ఎంత ప్రేమ చూడండి వాళ్ళ భావనలో నిజంగాను. అందుకని ఆ దానికి మంగళం పలుకుతున్నాం. కృష్ణమూర్తిగా వచ్చావు. వస్తే పోని చిన్న పిల్లాడివని ఊరుకుందా, 6వ రోజునే పూతన వచ్చేసింది. పోని పూతన దాటింది. పూతన దాటితే చంటి పిల్లాడివి పడుకుని నిద్రపోతున్నావు పాన్పు మీద. నిద్ర తెలివచ్చింది, ఆకలేసింది. అసలే చంటి పిల్లాడు, దాని మీద ఆకలి. ఆ పక్కన అమ్మ లేదు, ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఏడుస్తూ అమ్మ యొక్క స్తన్యం కోసం వెతుక్కుంటున్నటువంటి పిల్లాన్ని చంపేయడానికి పెద్ద బండి రూపంలో వచ్చాడు రాక్షసుడు. వస్తుంటే ఏమీ తెలియని వాళ్ళ పడుకుని ఇలా పాదం ఎత్తాడు. ఆ పాదం తగిలి ఆ శకటం పైకి ఎగిరిపోయింది. ఎగిరిపోయి కింద పడి విరిగిపోయింది. విరిగిపోతే ఆ రోజున శకటాసురుడు సంహరింపబడ్డాడు. ఎంత లీల చేసావు స్వామి మా కోసం. ఆ రోజున నువ్వు శకటాసురుణ్ణి భంజించకపోతే యశోదాదులకి నువ్వు దక్కి ఉండేవాడివే. వాళ్ల కోసమని అంతగా ఆ శకటాసురుణ్ణి సంహరించావు. ఏమిటి ఇందులో ఉన్న విచిత్రం అంటే, శకటాసురుడు అంటే ఎక్కడో ఉండడు, ఇక్కడే ఉంటాడు మన దగ్గర. వాడు ఏం చచ్చిపోలేదు, ఎప్పుడూ ఉంటాడు. శకటం అంటే ఇదే. శకటం ఏం చేస్తుంది? బండి ఎందుకు ఎక్కుతాం? ఓ చోటు నుంచి ఓ చోటుకి వెళ్ళాలంటే బండి ఎక్కుతాం. కాకినాడ నుంచి సామర్లకోట వెళ్ళాలండి అంటే ఓ బండి ఎక్కుతాం. అది బస్సు అవ్వండి, రైలు అవనివ్వండి, కారు అవనివ్వండి, బస్సు అవనివ్వండి, పడవ అవనివ్వండి, ఏదవనివ్వండి, ఒక చోటు నుంచి ఓ చోటుకి తీసుకెడుతుంది. ఇది అంతే, ఓ చోటు నుంచి ఓ చోటుకి తీసుకొస్తూ ఉంటుంది. ప్రారంధాన్ని బట్టి వీడిది అనుభవించాలి అనంటే ఈ శరీరం ఒకటి పట్టుకుని వస్తూ ఉంటాడు. వస్తుంటే ఇది కట. అశ అంటే సుఖము, భగవంతుడి నుంచి కట విడదీసి పాపపుణ్యములనే చక్రాలతో ఇది తీసుకెడుతూ ఉంటుంది. ఇలాంటి శకటంలో ఉండవలసిన అవసరము లేకుండా భగవంతుడితో కలిసి ఉండేటట్టుగా చెయ్యడానికి, ఈ శకటం పడిపోవడానికి ఆయన నమ్ముకున్న వాళ్ళకి, అంటే శకటం పడిపోవడం అంటే దీన్ని చంపేస్తాడా అండి అని బెంగ పెట్టుకోక్కర్లేదు. ఇది పడిపోవలసిన క్షణం వచ్చినప్పుడు మళ్లీ వెనక్కి రావలసిన అవసరం లేకుండా, ఇంకో శకటంలో ప్రవేశించిన అవసరం లేకుండా తన కాలెత్తి తగిలితే బండి విరిగిపోయింది. అంటే ఆనాడు ఈ శరీరము నేననేటటువంటి భావన పోయి లోపల ఉన్నటువంటి కృష్ణుడు నేను, ఆత్మ నేననేటటువంటి భావన కల్పించిన వాడు కృష్ణ పరమాత్మే. అందుకని ఆనాడు చంటి పిల్లాడిగా పువ్వుల పొట్లం ఎలా ఉంటుందో అలా ఉంది నీ పాదం ఆ రోజున. అటువంటి పాదంతో అటువంటి శకటాసురుణ్ణి తన్నావు. తంతే వాడు అంత దూరం పైకెగిరి కింద పడిపోయాడు. ఆ రోజున నిజంగా నీ పాదం ఎంత సొక్కిపోయి ఉంటుంది స్వామి. చిన్న పిల్లాడివి, ఎవరికి తెలుసు నువ్వు అంత కష్టపడి. చిత్రం ఏమిటంటే వాళ్ళకి తెలియదు కూడా. ఒక్కొక్కసారి అలా జరిగింది అన్న విషయం కూడా తల్లిదండ్రులకి తెలియదు. ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఓ రోజున నేను ఆర్టీసీ స్ట్రైక్ అవుతుంటే బస్సులో వెళ్తున్నాను. బస్సులు లేవు. బస్సులు లేకపోతే ప్రతాపనగర్ దగ్గర ఈ కార్లు వస్తుంటే కారు ఎక్కుదామని నించున్నాను. ఒక కారు వచ్చింది, అందులో ఏదో ఎక్కా, సామర్లకోట వెళ్దామని. అప్పుడు సామర్లకోటలో పనిచేస్తుండేవాడిని, అందుకని ఎక్కాను. ఎక్కితే ఓ చంటి పిల్ల తల్లి, ఆవిడ కూడా నాతో పాటు ఆ కారు ఎక్కింది. అమ్మా ఏదో వెళ్ళాలి తొందరగా అంటే, పర్వాలేదు తల్లి కూర్చో, పర్వాలేదమ్మా అన్నానంటే, పాపం నా పక్కన కూర్చుంది. ఆవిడ కూర్చోవడంలో ఆవిడ చూసుకోలేదు, ఈ కారు డ్రైవర్కి తొందర వెళ్ళిపోవాలి 4 టికెట్లు వచ్చుకుని. అందుకని ఆ వెనక్కి చెయ్యి పెట్టి డోర్ లాగేశాడు. లాగేస్తే చంటి పిల్లకి ఏం తెలుసు, దానికి అసలు నోట ఇంకా చాలా చంటి పిల్ల. ఆ పిల్ల చెయ్యి పై నుండిపోయింది. ఆ డోరు ఢామ్ అని వచ్చి వేసేసుకుంది. వేసేసుకోవడంలో ఈ పిల్ల వెంటనే క్యారమ నరిచి గుక్క పట్టేసింది. గుక్క పట్టేయడంలో ఈ తల్లి చూసుకోకుండా అయ్యో 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 అని ఏమిటి అలా ఏడిచి గుక్క పట్టేసిందని ఆ పిల్లని ఇలా ఎత్తేసుకుంటాను. ఆ చెయ్యి అందులో ఉండిపోయి ఇంకా రాపాడేస్తుంది. రాపాడేస్తుంటే ఆఖరికి చూశారు, మొత్తం మీద నల్లగా అయిపోయిన పిల్ల భగవదనుగ్రహం వల్ల మళ్లీ రంగొచ్చి తేరుకుంది. కానీ ఆ పిల్ల తల్లికి పాపం అలా చేయకూడదని తెలుసో తెలియదో ప్రేమ ఏడి చేస్తూ ఆ వేళ్లు, ఆ నలిగిపోయిన వేళ్లు నోట్లో పెట్టుకు చప్పరించేస్తోంది. ఆర్తి పోక తెలియదు పాపం, ఆవిడ పల్లెటూరు ఆవిడ. ఆ పిల్లకి వేళ్లు పోటుకో ఏమిటో అది ఆపదు. ఏడుపు, ఎంత ఏడుపో ఆ రోజున నిజంగా. అలా ఎవరికి తెలుసు వాళ్ళు పడే బాధ.
అంత చంటి పిల్లడిగా ఉండగా అంత బండి తన్నడమా? అంత బండి తన్నేమని పోనీ యశోదాదులకి తెలుసా? వాళ్ళకి తెలియదు. వాళ్ళు అక్కడ ఎక్కడో ఉన్నారు. బండి వెళ్ళింది, కింద పడిపోయింది. ఏమిటి అంత బండి కింద పడిందని అప్పుడు వచ్చారు. అప్పుడు వచ్చి అక్కడ ఆడుకుంటున్న పిల్లల్ని అప్పుడు అడిగారు చక్కగాను, ఏమిటి బండి ఏమిటి అంత పైకెళ్ళి కింద పడింది అని అడిగారు. అడిగితే వాళ్ళన్నారు, బాలుండాకొని ఏడ్చొచ్చు కాలెత్తిన తాకి ఎగసెను కాని ఏ మూలమున బండి ఎగయేదని తద్బాలుని కడ నాడుచుండి పలికిరి శిశువుల్. అయ్యో ఇంకేడు ఎందుకు ఎగిరింది అనుకుంటున్నారు బండి? ఆ బండి ఏం తనంత తాను ఎగిరిపోలేదు. పిల్లాడికి ఆకలేసి పాపం కృష్ణ పరమాత్మ ఏడిచారు. బండి వచ్చింది ఆయన మీదకి. వస్తే ఆయన కాలెట్టి ఇలా అన్నారు, ఆ బండి ఎగిరిపోయింది, కింద పడి విరిగిపోయింది. ఆయన ఏడుస్తున్నాడు అన్నారు. అంటే వాళ్ళన్నారు, పిల్లాడి కాలుకి ఏమైనా దెబ్బ తగిలిందేమో అని చూడడం పోయి బాలుండెక్కడ బండి ఎక్కడ అహోభాగంబుపై ఏర్పడం కాలం తన్నుట ఎక్కడ ఆటపడుచుల్ కల్లాడిరి జడ్డుంబల్కే లోకంబుననైన చెప్పబడునే ఏ చందమో కాకయం చాలా పించుచు రేలువేతలు ప్రభు తాశ్చర్యలైదంతటం. పిల్లాడేమిటి బండి ఏమిటి? చంటి పిల్లాడి మీదకి బండి వచ్చేసిందా? ఇలా అన్నాడా? బండి ఎగిరిపోయిందా? కింద పడి పగిలిపోయిందా? ఊరుకోండర్రా, పిల్లలు ఇలాగే చెప్తారు మీరు అని. అలిసితివి కదన్నా, యా కొంటివి కదన్నా, మంచి అన్న ఏడ్పుమా నుమన్నా, చన్ను కుడువుమన్నా సంతసపడుమన్నా అనుచు చన్ను కుడిపి అర్భకునకు ఒరే ఏడుపు మానేరా, ఆకలేసినప్పుడు అయ్యో నేను దగ్గరికి రాలేదురా, నాన్న ఏడవకురా అని వాడిని తీసుకుని పాలిచ్చేసింది. కానీ అంత శకటాసురుణ్ణి నువ్వు కాలుతో తన్నావు, ఆ కాలుకి ఏం మెప్పెట్టిందో అని ఆ కాలుని పట్టుకున్న వాళ్ళు ఉన్నారా స్వామి? ఆ కాలు ఒత్తిన వాళ్ళు ఉన్నారా? దానికి మంగళం పలికిన వాళ్ళు ఉన్నారా? లేరు. మా కోసమని ఆనాడు శకటాసురుణ్ణి సంహరించకపోతే యశోదకి కృష్ణుడు దక్కుతాడా? యశోదకి నిన్ను నువ్వు దక్కించుకోవడం కోసం యశోద నిన్ను ఆదమరుపులో విడిచిపెట్టినా నువ్వు మాత్రం శకటాసురుణ్ణి సంహరించి యశోదకి నిన్ను నువ్వు దక్కించుకున్నావా? ఎంతటి కృత్యం చేశావు స్వామి మా కోసం? అటువంటి నీ శ్రీపాదానికి మంగళం. ఆనాడు జరగలేదా మంగళం? ఎవ్వరూ నీరాజనం చెప్పిన వాళ్ళు లేరు. మేం చెప్తున్నాం ఇవాళ. ఎందుకని? మేము అటువంటి పాపమే చేశాం, నిన్ను నడిపించి తీసుకొచ్చాం. ఎంత బెంగో, ఎంత ఆర్తితో పలికారో చూడండి ఆ పాశురం. అందుకే ఆ పాశురాన్ని 1కి 2 మాటలు, 2కు 3 మార్లు తిరుప్పావైలో విజ్ఞాపన చేస్తారు. అందుకని అటువంటి శ్రీపాదానికి మంగళం. కాదుట స్వామి. ఒకనాడు ఆ వత్సాసురుడనేటటువంటి రాక్షసుడు వచ్చాడు. వచ్చి దూడలలో దూడగా కలిసిపోయాడు. కలిసిపోయి నిన్ను కుమ్మి చంపాలనుకున్నాడు. ఆ రోజు నువ్వు ఎంత కష్టపడ్డావు ఎవ్వరికీ తెలియదు. ఎందుకని? వాడు కృష్ణ పరమాత్మకి కొన్ని లక్షల ఆవు దూడలు. ఆ ఆవు దూడల్లో ఒక దూడగా చేరిపోయాడు. వాడు చేరిపోయి వచ్చి కృష్ణుణ్ణి కుమ్మి చంపేద్దామని చూస్తున్నాడు. ఆ దూడ కృష్ణుణ్ణి కుమ్మి చంపుతున్నప్పుడే అక్కడే వెలగ చెట్టు ఒకటి ఉంది. మంచి ముగ్గిన వెలగపళ్ళు ఉన్నాయి. ఆ వెలగపళ్లతో కొట్టేద్దామని వెలగ చెట్టు చూస్తోంది. ఆ వచ్చిన దూడ చాలా చెంగున గెంతుతూ ఉంది. పాపం ఈ చుట్టూ ఉన్న గోపబాలురికి ఏమీ తెలియదు. వాళ్ళు కృష్ణ చూసావా ఆవుదోడు ఏదో కొత్తగా ఉంది, ఎంత బాగా ఎగురుతోందో అన్నారు. అంటే కృష్ణుడు దాని దగ్గరికి ఎడుతున్నాడు. వస్తున్నాడు, పొడిచి చంపేద్దామని ఆ రాక్షసుడు చూస్తున్నాడు. వత్సాసురుడు అనేవాడు. చూశారు స్వామి, ఓహో నన్ను చంపడానికి వత్సాసురుడిగా వచ్చాడు రా అనుకున్నారు. ఏమీ తెలియని వారిలా వెళ్ళి ఆ దూడని ఇలా నిమురుతున్నట్టుగా నిమురుతూ ఒక్కసారి దానికి 4 కాళ్ళు తోకా కలిపి పట్టుకున్నారు. పట్టుకుని గిర్ర తిప్పి ఆ దూడని వెలగ చెట్టుకేసి కొట్టారు. కొట్టేసరికి ఈ లేగ ఎంతయున్ ఒప్పెడినంచుడాసి పదములు తోకయున్ బిగియగట్టి చలంగి వెలంగి మానితో జడియగ నొక్క పెట్టుకుని చంపె కుమారుడు లేగరక్కసిన్. ఆ చుట్టూ ఉండేటటువంటి గోపబాలురందరూ అది చూసి జడియగ నొక్క పెట్టుకుని చంపె కుమారుడు లేగరక్కసిన్. ఆ గోపాల బాలురందరూ ఓహో అంటూ ఆనందంతో కేకలేశారయ్యా, అయిపోయింది లీల అన్నారు పోతన గారు. ఏమిటి? ఆ కృష్ణ పరమాత్మట 4 కాళ్ళని తోకని కలిపి పట్టుకుని గిరగిరా తిప్పి వెలగ చెట్టు వేసి కొట్టారట. కొడితే దూడ చచ్చిపోయిందిట, వెలగ చెట్టు చచ్చిపోయిందిట. అలా విసరడానికి, కానీ అందులో ఉన్నవాడు రాక్షసుడు వెళ్ళి వెలగ చెట్టు కొట్టుకు చచ్చిపోయేటట్టుగా ఆ విసరడానికి తగిన బలాన్ని పుంజుకోవడానికి వెనక్కోకాలు ముందుకోకాలు వేసి నించుని గిర్ర తిప్పుతుంటే ఆ పాదాలు భూమికి నొక్కుకుని ఎంత సొక్కిపోయాయో ఆ రోజున. కానీ దూడా పోయింది, వెలగ చెట్టు పోయిందని పిల్లలందరూ కోయని ఆర్చుచు అఖర్వలీలతో వాళ్ళందరూ గొప్ప సంతోషంగా పెద్ద ఓహో ఇదేదో దూడ రాక్షసుడు చచ్చిపోయాడు ఆనందంతో కేరింతలు కొట్టారు, ఇంటికి వెళ్ళిపోయారు. అంతే. అయ్యో స్వామి ఇంత రాక్షసుణ్ణి చంపావా, పాదాలు ఎంత కందిపోయాయో అడిగిన వాడు లేరు. అందుకని మేము మళ్ళీ నీ పాదానికి మంగళం. ఏమిటది అంటే బాహ్యంలో ఏదో దూడను పట్టుకెళ్ళి వెలగ చెట్టుకేసి కొట్టేయడం కాదు. దూడంటే తినకూడని వాటినన్నిటినీ తింటూ ఉంటుంది.
అందుకని దూడకి ఏం చేస్తారంటే అలా తింటే దానికి జబ్బు చేసి చచ్చిపోతుంది. అందుకని మూతికి బుట్ట కట్టేస్తారు. కట్టేస్తే అది తినకూడని వాటి దగ్గరికి వెళ్ళి తిందామని నాలికి ఇలా అంటుంది, కానీ బుట్ట అడ్డుపడుతూ ఉంటుంది. అన్ని తిన్నాననుకుంటూ ఉంటుంది అక్కడికి వెళ్ళి, కానీ ఏమీ తినవద్దు, బుట్ట అడ్డుంది. అలాగే వెలగపండు తెచ్చి ఇంట్లో దాచడం కష్టం. వెలగపండు ఉంటే వాసన వచ్చేస్తుంది. అది వాసన, ఇది రుచి, ఈ రెండు ఎక్కడో ఉండవు, ఇక్కడ ఉంటాయి. ఈ వాసనలు జన్మ జన్మల నుంచి తెచ్చుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క వాసన. ఒక్కొక్కడికి 10 అట్టముక్కలు ఉంటే చాలు, కోట్లు ఐశ్వర్యం పోయినా పర్వాలేదు, అందులో కూర్చుని మహాతపస్సులు జీవితాన్ని గడిపినట్టు గడిపేస్తాడు. ఒక్కొక్కడు దేవాలయాన్ని విడిచిపెట్టలేడు. ఇవన్నీ సంస్కారాలు, తెచ్చుకున్నటువంటి రుచులు, తెచ్చుకున్నటువంటి వాసనలు. ఆ వాసనలను బట్టి రుచి అంటే ఆ ఆభిముఖ్యం ఏర్పడుతూ ఉంటుంది. ఈ రుచి వాసన మీరు మార్చుకుందాం అంటే మారదు. పరమాత్మ యొక్క హస్తస్పర్శ తగలాలి, ఆయన దగ్గరికి వెడితే. అందుకని బుద్ధున్నవాడు ప్రత్యేకించి దేవాలయానికి వెళ్ళడం. కొంతమంది అంటుంటారు, ఏమంటే అన్ని ఇక్కడ రాసేశారు కదండి, హరినాపి హరేనాపి బ్రహ్మణాపి సురైరపి లలాటి లిఖితారేఖ పరిమాష్టం నశక్యతే కదా, మీకు పురాణం చెప్పాలని భగవంతుడు నుటి మీద రాశాడు, నువ్వు చెప్తున్నావు, అది గొప్పే ఉంది. వాడు గుడికి వెళ్ళాలని రాశాడు, వాడు గుడికి వెళ్ళాడు. నేను ఇలా సారా దుకాణంలో ఉండాలని రాశాడు, నేను ఇక్కడ ఉన్నాను. నా తప్ప? భగవంతుడు రాశాడు, జరిగింది. అంతేగాని నువ్వు అక్కడ ఉన్నావు నేను ఇక్కడ ఉన్నానంటావేంటి? నేను చేయగలిగింది ఏముంది? భగవంతుడు రాశాడు, అడిదా తప్పు నాదా అంటుంటారు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, మిగిలిన ఉపాధులకు లేనిది మనుష్య ఉపాధికి ఉన్నది ఒక ప్రత్యేకత ఉంది. మనకి బుద్ధి ఉంది, జంతువులకు అది లేదు. జంతువులకి ఏమిటి? మిగిలిన పిపీలికాది పర్యంతంలో దేనికి లేదు. ఆ బుద్ధి దేని కొరకిస్తాడో తెలుసా అండి? ప్రత్యేక మనుష్య జన్మలో సంస్కారాన్ని తోసేయగలరు మీరు. అందుకే మనస్సు మనుష్య శరీరంలో మాత్రం వెంటనే చేయమందు, మీకు చెడుని ఉపదేశం చేస్తుంది మనస్సు ఎంతసేపు. ఇక్కడ ఎవరున్నారు, ఎవరో చూడటం లేదు కదా, తప్పు చేసేస్తే మాత్రం ఎవరికి తెలుస్తుంది, తీసేద్దు అంటుంది. అంటే లోపల నుంచి బుద్ధి అని ఒకటి ఉంటుంది, ఒరే ఎవడూ చూడకపోయినా పరమాత్మ ఉన్నాడు కదరా, సూర్యుడిగా ఉన్నాడు, చంద్రుడిగా ఉన్నాడు, నక్షత్రాలుగా ఉన్నాడు, ఆకాశంగా ఉన్నాడు, భూమిగా ఉన్నాడు, ఈ దిక్కుమాలిన పాపం నా ఖాతాలో పడిపోదా, ఎందుకు వచ్చిందిరా, పోన్లేదు ఎవరిదో వాళ్ళు తీసుకుంటారు మనకెందుకు, వదిలేయి అంటుంది. ఇలాంటివన్నీ మిట వేదాంతం పట్టు కూర్చుంటే 4 రూపాయలు సంపాదించేది లేదు, కానీ దొరికింది కూడా వదిలేయడం, తీ అంటుంది మనస్సు. అది చేయించలేదు మీతోటి, మీకు ప్రబోధం చేస్తుంది మనస్సు. అందుకే సీతమ్మ దగ్గరికి వచ్చి రావణాసురుడు ఎంతసేపు కూడా వయసు అయిపోతోంది అయినా కూడా నువ్వు అలా పట్టు కూర్చుంటావేమిటి, రాముడు వస్తాడా, నన్ను నమ్ము, ఇక్కడ ఎవరున్నారు, ఎవ్వరూ లేరు, స్వధర్మో రక్షసాంభీరు సర్వధైవన సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా ఇదంతే చారు సంజాతే యవ్వనం వ్యతివర్తతే యతతీతం పునర్నైతి శ్రోతశ్రీఘ్రమపామివ ఏవం చైతత కామాంతు నస్త్రాం ప్రక్షామి మైథిలి కామం కామశరీరం మే యథా కామం ప్రవర్తితాం ఏకవేణీధరాశయ్యాం ధ్యానం మలినమంబరం అస్థానే ఉపవాసస్యానైతానోపైకానితే. అలా మాట్లాడతాడు. ఏమిటి ఒంటి జడ, ఏమిటి ఉపవాసం, ఎందుకు భూషేనం, నీరోసారి వెళ్ళిపోతే నదిలోది వెనక్కి వస్తుందా, యవ్వనం వెళ్ళిపోతే వెనక్కి వస్తుందా, ఓపికొండగా సుఖపడు, ఆనందం అనుభవించు, నా పాన్పు చేరు, రాముడేమిటి ఎక్కడో ఉన్నాడు, వాడు వస్తాడా, ఉన్నాడో లేడో తెలియదు, మనకి ఇదే కదా భగవంతుడు ఉన్నాడా, ఉంటే వస్తాడా, కలడందురు దీనులయ్యడ కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడందురు అన్నిది చలను కలడు కలండనడు వాడు కలడో లేడో, ఇదే కదా మన అనుమానం. సంశయాత్మ వినశ్యతి. కానీ ఈ బుద్ధిని ఉపయోగించి ప్రత్యేకం పరమేశ్వరుడి పాదాల్ని బలవంతంగా ఓసారి పట్టుకుంటే అప్పుడుట ఈ సంస్కారాల్ని తోసేస్తుంది. ఈ పూర్వజన్మ నుంచి తెచ్చుకున్నటువంటి సంస్కారాలున్నాయే వీటిని పరమేశ్వరుడు పక్కకి తోస్తాడు. తోస్తే తను నడిచే బాట మారుతుంది. అందుకే భగవంతుడు భగవద్గీతలో చాలా ఆశ్చర్యకరమైన మాట ఒకటి అంటాడు, మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ అంటాడు. నీ మనస్సు నాకు ఇచ్చేసేయి, నీ బుద్ధి నా ఎందు పెట్టేసేయి అంటాడు. ఏమిటి అంత తేలిక ఆయన మందు మనస్సు పెట్టేయడం, ఆయన ఎందు బుద్ధి పెట్టేయడం. అది చెయ్యలేకపోతే కర్మేంద్రియాలకి నేర్పమన్నాడు. బుద్ధి ఉంది కాబట్టి నీకు మనస్సు నిలబట్టలేదు, పోన్లే కాళ్ళు చేతులను ఒకసారి ఇక్కడికి తీసుకురా, దాన్ని ఒకసారి గుడి చుట్టూ తిప్పు, ఆ కాళ్ళు చేతులు మనస్సు అంటే మీ మాట విందు, కానీ మనస్సును విసే పూజ చేయవే అంటే ఓం నిధనపతయే నమః ఉంటుంది, ఓం నిధనపతాంతికాయ నమః వెళ్ళిపోతుంది మళ్ళీ ఆఫీస్కి. దాన్ని ఉంచలేరు, కానీ ఇది పాపం ఏం అనవుగా, ఇది మీరు ఏం చెప్తే అవే చేస్తాయి, పదవే గుళ్ళోకి అంటే వస్తాయి. తీసుకెళ్ళి ఒకసారి దానికి చుట్టూ ప్రదక్షిణం చేయించి అక్కడ నిలబడి కాసేపు కూర్చోవడం అలవాటు చేయి. అబ్బాయి ఎందుకు వచ్చిందని లోపల ఇంకోటి ఉంటుంది, అది మాత్రం ఎందుకు వచ్చింది, ఇవన్నీ ఎందుకు వచ్చింది, నోర్మై కాసేపు ఇలా తిరగవలసింది అని బలవంతంగా తీసుకురా. ఇలా అనగలిగిన శక్తి ఒక్క మనుష్య జన్మలో ఉంది బుద్ధి. అందుకని ఆ దూడకి బుట్ట, ఆ వెలగ చెట్టుకి వాసన, ఈ రెండు కృష్ణ పరమాత్మ కొట్టేస్తాడు. అందుకని వాసనని, ఆ రుచిని, వెలగ చెట్టుని, ఆవు దూడని
కలిపి చంపారు ఆయన. రుచిని వాసనని కొట్టేస్తారు ఆయన పాదాలు పట్టుకుంటే. అంత కష్టపడి ఆ ఆవు దూడతో ఇది ఒక మంచి లేగ వినుడెంతయు నొప్పిడినంచు డాసి తత్పదములు తోకయన్ బిగియగట్టి చలంగి వెలంగి మానితో జదీగ నొక్కపెట్టుకొని చంపె కుమారుడు లేగరక్కసిన్ గుదులు కొనంగ బాలకులు కోయని అర్వన కర్వలీలతో సంతోషపడి వెళ్ళిపోయారు. గాని స్వామి ఇటువంటి రుచి వాసన చంపడం మాటలా? ఇంత మహోపకారం చేశావని నీ పాదాలు పట్టి నమస్కారం చేసిన వాళ్ళు ఉన్నారా? ఒక్కళ్ళు లేరు. మళ్ళీ మేము అది అపకారం చేశాం అని ఆ స్వామి పాదాలకి మంగళం పాడుతున్నారా? ఆనాడు ఎంత కష్టపడ్డాయో ఆ పాదాలు, మళ్ళీ ఇవాళ అటువంటి కష్టాన్ని పొందాయి. అందుకని స్వామి నీ శ్రీపాదములకు మంగళం. నువ్వు గోవిందుడిగా వచ్చావు, వాళ్ళకి ఒక్కొక్కటి ఆయన మన కోసం పడినటువంటి క్లేశం జ్ఞాపకానికి వస్తోంది. ఎంత కష్టపెట్టావురా స్వామిని నిజంగానని. తండ్రి చిన్నప్పటి నుంచి కష్టపడి పిల్లాన్ని పెంచి పెద్ద చేస్తాడు. వాడికి ఎంసెట్కి అప్లికేషన్ నింపుకోవడం కూడా రాదు. తను చదువుకోవడం మానేసి పురాణం పిల్లాన్ని దగ్గర కూర్చోపెట్టుకుని వాడికి ఎంసెట్ అప్లికేషన్ నింపుకోవడం నేర్పుతాడు. ఫీజు కడతాడు. రిజిస్టర్డ్ పోస్ట్ వాడు సరిగ్గా చేస్తాడో చేయడో అని ఈయనే హెడ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ పోస్ట్ చేసి రసీదు తీసుకొచ్చి పర్సులో పెట్టుకుని జాగ్రత్త పెట్టుకుంటాడు. వాడికి హాల్ టికెట్ వస్తే ఈయన 30 దేవాలయాలకు నమస్కారాలు ఎడతాడు. వీడిని తీసుకుని ఊరెళ్ళి పరీక్ష రాయించి వాడు రాస్తుంటే బయట ఈయన విష్ణు సహస్రం చదువుకుంటూ కూర్చుంటాడు. ఇంత కష్టపడి వాడికి ర్యాంక్ వచ్చి వాడు మంచి ఇంజనీరింగ్ సీట్ వచ్చి వాడు మంచి ఇంజనీర్ అయిన తర్వాత అప్పుడు వస్తుంది వీడి అదృష్టాదృష్టములు కోడలి రూపంలో వచ్చి సిద్ధాన్నాన్ని స్వీకరిస్తుంది. స్వీకరించిన తర్వాత ఇన్ని అయిపోయిన తర్వాత, ఒరే నాన్న నేను చెప్పిన మాట వినరా, నీకు అంత సమకూడే సంబంధం కాదురా, నేను చెప్పిన మాట విను. నీకు అన్నం పెట్టిన వాణ్ణి, నిన్ను చదివించిన వాణ్ణి, నీ ఎంసెట్ అప్లికేషన్ నింపిన వాణ్ణి, నిన్ను ఈ ఉద్యోగానికి తెచ్చిన వాణ్ణి, ఇంత చూసిన వాణ్ణి, నీకు ఎటువంటి ఇల్లాలు వస్తే సుఖపడతావో నాకు తెలీదా? నా మాట విను నాన్న అంటాడు తండ్రి. నాన్నగారు నా మనసు నా ఇష్టం, ఇందులో మీ ప్రమేయం లేదంటాడు. ఏమిటో వీడి స్వతంత్రం, ఏదో అక్కడికి తండ్రి వీడికి ద్రోహం చేసేస్తున్నట్టు. ఆనాడు అలా అన్నా పాపం వాడి వంక చూడకండి అమ్మా, వాడు ఏదో అనుకుంటాడు పాపం. నీ గురించి ఏం కాదు మా పురాణం అంతే. పాపం ఇవాళ ప్రారంభం ఏమిటంటే మా అబ్బాయి పురాణానికి వచ్చాడు, నిన్ను గురించి కాదురా. అందుకని అది ఒక ఉదాహరణ కింద చెప్పానంతే. అందుకని కావలసింది ఏమిటి అంటే ఇంత కష్టపడి పిల్లవాడిని పెంచినటువంటి తండ్రిని పిల్లవాడు అధిక్షేపించినట్టు, తండ్రిని అధిక్షేపించిన తండ్రి బెంగపెట్టుకోడు. అయ్యో వీడికి జ్ఞానం కలగాలి, వీడికి ఒక పాఠం నేర్పాలి అనుకుంటాడంతే. అంతేకాని వెంటనే ఆ కొడుకుని దునుమాడేసి పీక కోసేస్తాడా కొయ్యుడు తండ్రి. అలా ఈయన ఇచ్చిన అధికారంతో ఇంద్రుడు వర్షం కురిపించేవాడు. కురిపించినవాడు విశేషమైన గర్వాన్ని పొందాడు. నేను కురిపిస్తున్నాను వానంతానని. ఆయనకు ఒక బుద్ధి నేర్పాలనుకున్నాడు. అనుకుని ఆ గోపాల బాలురందరినీ పిలిచి అడిగాడు. తండ్రి గారి దగ్గరికి వెళ్ళి నందుడి దగ్గరికి, నాన్నగారు ఎవరికి చేస్తున్నారండి యాగం అని అడిగాడు. అడిగితే అబ్బో ఏం చెప్పమంటావులే నాన్న, మఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు గసుమతిపై పెరగు, వసుమతిపై పెరగు గసవు మేసి ధేను గణము బ్రతుకు. మనం ఇంద్రుడికి యాగం చేస్తే ఇంద్రుడు వర్షం కురిపిస్తాడు, వర్షం కురిస్తే గడ్డి మొలుస్తుంది, గడ్డి మొలిస్తే ఆవులు తింటాయి, ఆవులు తింటే పాలిస్తాయి, పాలిస్తే మనం వాణిజ్యం చేస్తాం, వాణిజ్యం చేస్తే సుఖంగా ఉంటాం. దీనికి మొదలు వాన. అందుకని వర్షం కోసం ఇంద్రుడికి యాగం చేస్తున్నాం అన్నారు. ఆ ఇంద్రుడికి బుద్ధి చెప్పాలనుకుని ఆయన పెద్ద వేదాంతం చెప్పారు. అప్పుడు చెప్పి అసలు మనని ప్రత్యక్షంగా పోషిస్తున్నది గోవర్ధనం కదా నాన్నగారు, ఆ కొండ కదా మనం గడ్డి మేస్తున్నది, ఆ గోవర్ధనం మీద ఉన్నటువంటి పదార్థాలని ఆవులు తిని మనకి పాలిస్తున్నాయి, అందుకని కనపడని ఇంద్రుడికి ఎందుకు, కనపడుతున్న గోవర్ధనానికి యాగం చేద్దామన్నారు. ఎలా చెయ్యాలరా, మీరు ఆ యాగం ఎలా చేయాలో మాకు తెలియదే అన్నారు. ఏముంది నేను చెప్తానండి, నా దగ్గర ఉంది ఆ కల్పం ఎలా చేయాలో నేను చేయించేస్తాను. కానీ ఇంద్రయాగంబునకేమేమి తెప్పింతు రవియల్ల తెప్పింపుడు అరసి మీరు పాయసము అపూపంబులు సైదపు పిండి వంటలు బహురసాన్నములు పాయసంబులు వండపంపుడు ధేను దక్షిణలిచ్చి బ్రాహ్మణులకు పెట్టింపుడు మధుర భోజనములు అధమ చండాల సునక సంతతికి సగిన భక్షముల నిండు పశువులకు గసవులిండు. ఏమీ లేదు, అన్ని తయారు చేయించండి, ఆ కూరలు పాయసాలు అన్ని తీసుకెళ్లి ఆ గోవర్ధనం మీద పోసేయండి. ఆయన తింటాడు, మీ అందరూ చూడండి, ఆయన బయటకు వచ్చి ఇలా ఇలా తింటుంటాడు, మీకు చూపిస్తానన్నాడు. అయితే సరే కృష్ణుడు చెప్తున్నాడు కదా అని పాయసం వండారు, కూరలు వండారు, పప్పు వండారు, పచ్చళ్ళు వండారు, పులుసులు వండారు, గంగాళాలతో తీసుకెళ్లారు, గోవర్ధనం మీద కుమరించేశారు. కిందకు వచ్చారు, మనందరం ప్రదక్షిణం చేయాలి, గోవర్ధనగిరికి రండి అన్నాడు.
పాపం ఆడవాళ్ళందరూ బళ్ళెక్కారు. అరుణాచలంలో అరుణాచల గిరికి ప్రదక్షిణం చేసినట్టు మిగిలిన ఓపికన్న వాళ్ళందరూ గోపాల బాలురందరూ బళ్ళ వెనక బయలుదేరారు. బయలుదేరితే వీళ్ళందరూ కలిసి పాటించి గాన విద్య పాటవమున తేరులెక్కి బహుతానములన్ కృష్ణుని పాటలు పాడిరి విరోధి పాటనుడనుచున్నారు పోతన గారు. వాళ్ళకి ఎప్పుడూ కృష్ణగానమే. అందున కృష్ణుడి కథలు చెప్పుకుంటూ బళ్ళెక్కి వీళ్ళందరూ ప్రదక్షిణం చేస్తున్నారు. ఈ కృష్ణుడే అక్కడ గోవర్ధనగిరి రూపం ధరించి ఆ ఆహారం అంతా తింటున్నాడు. ఇక్కడ కృష్ణుడే అక్కడికి చూసి నమస్కారం చేస్తూ ప్రదక్షిణం చేస్తున్నాడు. చేస్తూ వీళ్ళందరినీ పిలిచి చూపించారు. అదిగో చూసారా, వినుడీ శైలము కామరూపి మనలన్ మన్నించు ఆజ్యాన్నముల్ మనమిప్పించిన ఆహరించు మదిలో అనుకంపాతిశయంబు చేస మనపైనంచున్ సగోపాలుండై వనజాక్షుండు నమస్కరించే గిరికిన్ వందారు మందారుడై. అదిగో చూసారా గోవర్ధనగిరి ఎలా తింటోందో, నమస్కారం చేయండి అన్నాడు. అందరూ చూసి సంతోషంగా ఈయన చేస్తున్నాడు, మిగిలిన వాళ్ళు చేస్తున్నారు. ఈయనే నమస్కారం చేస్తున్నాడు, ఈయనే పుచ్చుకుంటున్నాడు. అందరూ తిరుగుతున్నారు. ఇది చూశాడు ఇంద్రుడు. చూసి పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరిసంఘాత కఠోర పత్రతలన క్రీడా సమారంభ దుర్భర దంభోళిధరున్ పురంధరుననున్ పాటించి పూజింపక ఆ గిరికిన్ పూజలు చేసిపోయిరిదిపో కృష్ణుండు ప్రేరేపగం. పెరుగులు నేతులు తాగి కొవ్వి వాళ్ళ గోపాల బాలురు నాకు యజ్ఞం చేయడం మానేసి పర్వతాల రెక్కల్ని వజ్రాయుధంతో నరికేసినవండి. ఆ సంగతి తెలియక నాకు యాగం మానేశారు. కృష్ణుడికి చెప్పినటువంటి చోట యాగం చేస్తున్నారు. ఉజ్జత్ సంపద నమ్మినంత తనయోగ్యోగంబునన్ విర్రులై మధ్యాగంబు విసర్జనీయమనురి మర్చుల్ వడిన్ మీరు మీ విద్యుద్వల్లులు గప్పి తాడనములన్ వేధించి సజ్జో మృత్యువు పొంద రాల్పురుయుడి శౌర్యంబవార్యంబుగన్. మేఘాలారా మీరు వెళ్ళండి, విశేషమైన వర్షం కురిసేయండి. ఆ వానకి పిడుగులకి మెరుపులకి ఆ పడుతున్నటువంటి వడగళ్ల వానకి ఆవులు గోపాల బాలురు సజ్జో మృత్యు అక్కడికక్కడ చచ్చిపోవాలి, అలా కురిసేయండి. ఒక్కసారి ఇంద్రుడు అలిగేటప్పటికే రాళ్లవాన కురియడం మొదలైంది. ఎక్కడి వాళ్ళక్కడ స్తంభించిపోయారు. పాపం మనుష్యుల సంగతి అలా ఉంచండి, ఆవులకి తప్పుకోవడం చేతకాక అంబా అంబా అని అంబారావాలు చేస్తున్నాయి. అందరూ పరిగెత్తుకుంటూ కృష్ణుడి దగ్గరికి వచ్చారు. ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారల్ నియాన మున్నిరుంగము కుయ్యాళింపకదయ్య గుణరత్ననిధి. స్వామి, ఇంతకు ముందెప్పుడు ఇలాంటి పిడుగులు ఇలాంటి ఉరుములు ఇలాంటి మెరుపులు ఇలాంటి వాన మేము చూడలేదు. ఎంత వర్షమో, నువ్వు కాకపోతే మమ్మల్ని ఎవరు రక్షిస్తారని అడిగారు. చూశాడు, అయ్యో ఇంద్రుడు ఇవాళ నేనిచ్చిన అధికారంతో వర్షం కురిపించే ఇంద్రుడు ఇంత గర్వంతో ప్రవర్తిస్తున్నాడు. ఇంద్రుడికి నా శక్తి ఏమిటో సరి చూపించాలనుకున్నారు. దారి తప్పిన పిల్లాన్ని మందలించి దారిలో పెట్టిన తండ్రిలా ఆ గోవర్ధన పర్వతాన్ని పైకెత్తారు గొడుగులాగా. ఎత్తితే ఆయన దాని గురించి పెద్ద కష్టపడలేదుట ఆ గోవర్ధనాన్ని ఎత్తడానికి. పోతన గారు అన్నారు, బాలుండాడుచునాత పత్రమని సంభావించి పూగుత్తిన్ కెంగేల దాల్చిన లీలలే నగవుతో బాలుండు తానమ్మహా శైలాగ్రంబున్ వలకేల దాల్చి విపుల ఛత్రంబుగాన పట్టే తద్భీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికిన్ అన్నారు. ఆ గోవర్ధన పర్వతాన్ని పెల్లగించి పైకెత్తి తన చిటికిని వేరు మీద ఇలా పట్టుకున్నారు. పట్టుకుంటే ఆ పైనుంచి విశేషమైనటువంటి వర్షం పడిపోతోంది. వర్షం పడిపోతుంటే చిత్రం ఏమిటంటే 7 రాత్రులు 7 పగళ్ళు 7 సంవత్సరాల వయస్సులో పట్టారు ఆయన గోవర్ధనగిరి. 7 రోజులు తన కంటి చూపులతో పోషించారు. ఆవుల్ని మనుష్యుల్ని స్త్రీలని పిల్లల్ని అందరినీ పోషిస్తే ఆవులు లోపలికి వచ్చేసాయి, గోపకాంతలు లోపలికి వచ్చారు. కానీ గోపాల బాలులలో వృద్ధులు వాళ్ళు లోపలికి రాలేదు. అమ్మో పిల్లాడు కొండ పట్టుకున్నాడు, తీరా మనం తొందరపడి లోపలికి వెళ్ళిపోతే అమ్మో గోడ ఎప్పెడుతోందని వదిలేస్తే అని వాళ్ళకి అనుమానం. భగవంతుడి గురించి మనకు ఒక చిన్న అనుమానం ఎప్పుడు ఉంటుంది. మన ప్రయత్నం మనం చేసుకుందాం కానండి, ఓసారో నమస్కారం చేద్దాం అంటూ సంపూర్ణ శరణాగతి కాదు అది. అందుకని అలా ఎందుకైనా మంచిది, అంతకా ఏదన్నా ఇంకా పడిపోతుంటే గబుక్కుని దూరిపోదామని ఆ కొండ అంచును నించున్నారట. నించుంటే అసలు వాళ్ళు అడగాలి, కృష్ణ మా కోసం ఎంత గొప్ప పని చేశావయ్యా అని. కృష్ణుడు వాళ్ళని బతిమాలుతున్నాడు. బాలుండాడుచు ఆయన బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా జాలండోజని దీని కింద నిలువంచింతింపగా బోలది శైలాంబోనిధి జంతు సంయుత ధరా చక్రంబు పైపడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడి క్రిందన్ ప్రమోదంబునన్. ఈ గోవర్ధనగిరి నేను ఎత్తుపట్టుకున్నది సమస్త బ్రహ్మాండములు వచ్చి దీని మీద పడిపోయినా సరే ఇది కింద పడదు. నేను అలా పట్టుకున్నాను, మీకు బెంగలేదు, రండి లోపలికని పిలిచారు. పిలిస్తే వాళ్ళందరూ 7 రాత్రులు 7 పగళ్ళు కృష్ణుణ్ణి చూస్తూ గడిపేశారు.
పొంగిపోయారు పోతన గారు. నిజంగా భాగవతంలో హరిదోర్దండముగామ గొబ్బ శిఖరం బాలంబి ముక్తావళుల్ బరగంజారుడి తోయ బిందువులు గోపాలాంగనాపాంగ హాసరుచుల్ రత్త చెయంబుగా గనచల ఛత్రంబు శోభిల్లి తద్బీలాభృత్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికిన్నని. వాళ్ళు చూసేటటువంటి చూపులు ఆయన పాలిట రత్నాల హారాలయ్యేట. ఆయన పట్టుకున్నటువంటి గొడుగుకి ఆ భుజమే కర్ర అయిందిట. ఆ గొడుగు గోవర్ధనగిరి అయిందిట. దాని మించి పడుతున్నటువంటి వర్షపు ధారలు ముత్యాల సరాలయ్యేట. ముత్యాల గొడుగుని పట్టినట్టు పట్టేట. దాని కింద హాయిగా 7 రాత్రులు 7 పగళ్ళు ఆయన్ని చూస్తూ గడిపేశారు. ఎవరు భగవంతుడి పాదాన్ని నమ్ముకుంటున్నారో ఎన్ని జీవితంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికినా 7 రోజులే తిరుగుతాయి. ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని 8వ రోజు ఉండదు. 80 ఏళ్లు బతికానండి 8వ రోజు ఎప్పుడన్నా బతికావా? ఉండదు. 7 రోజులే ఉంటాయి. ఆ 7 రాత్రులు ఆ 7 పగళ్లే ఇవన్నీ భగవంతుణ్ణి నమ్ముకుని జరిగిపోవాలి. అందుకని ఆనాడు ఆ కొండని ఎత్తి పట్టుకున్నప్పుడు స్వామి ఎంత కష్టపడ్డాయో ఆ పాదాలు. అంత కొండని ఎత్తి పట్టుకోవడం అంటే వీళ్ళందరూ హాయిగా అందులో చేరి స్వామికి నమస్కారం చేసుకుంటూ బయట వాన పడితే పడిందని సుఖంగా కూర్చున్నారు. 7 రోజులు కురిపించి అప్పుడు బుద్ధొచ్చి ఇంద్రుడు వచ్చాడు. వచ్చి అయ్యయ్యో స్వామి నాది పొరపాటు అయిపోయిందయ్యా, నా వంటి వెర్రివారిని శ్రీవల్లభ నీవు శాస్తి చేసితివేనిన్ కావరము మాని పెద్దల తోవల జరిగెదరు బుద్ధి తోడుతనీషా అని అప్పుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే పాపం కామధేనువు పరిగెత్తుకొచ్చినప్పుడు ఆకాశగంగని పట్టుకుని ఆ కామధేనువు యొక్క క్షీరాన్ని పట్టుకుని స్వామి నోరున్న మనుష్యులు స్వామి అని పిలుస్తారు బుద్ధొస్తే, కానీ మా ఆవులకి ఎవరు రక్షకుడు? నోరు లేని పశువులే అంబా అని పిలిచినంత మాత్రాన గోవుల్ని కాపాడి గోవిందా అని పేరు సంపాదించుకున్నావు. నిన్నివ్వాళ గోవిందుడిగా పట్టాభిషేకం చేస్తున్నానని ఆ రోజున సురభిక్షీరములన్ నిలింపజనని సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తి చేసి పలికెన్ సొంపార గోవిందుండంచు. ఆ కామధేనువు తన క్షీరములతో అభిషేకం చేసి ఆ ఇంద్రుడు కామధేనువు యొక్క క్షీరములతో గోవిందుణ్ణి అభిషేకం చేసి పట్టాభిషిక్తుణ్ణి చేసేట. అలా 7 రాత్రులు 7 పగళ్లు కష్టపడి స్వామి సంపాదించుకున్న నామం గోవిందనామం. ఆ గోవిందా అనేటప్పటికీ ఆయనకి గుర్తొస్తుందిట, అమ్మో వీళ్ళని రక్షిస్తానని నేను 7 రోజులు కొండెత్తి సంపాదించుకున్న ఈ నామం, మనుష్యుల్ని కాదు ఆవుల్ని కూడా రక్షిస్తానన్నాను అని పరిగెత్తుకొస్తాట. అటువంటి గోవిందుడవే ఆనాడు 7 రోజులు కొండెత్తి పట్టావే, అప్పుడు ఆ పాదాలు ఎంత సొక్కిపోయాయో. అహంకారంతో ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ఆ రోజున ఆ చుట్టూ హాయిగా ఆనందం అనుభవించినటువంటి వాళ్ళు సంతోషించారు. కానీ నీ పాదములు ఎంత కందిపోయి ఉంటాయో స్వామి, ఆనాడు వాళ్ళెంత అపచారం చేశారో ఇప్పుడు మేమంత అపచారం చేశాం అని మళ్ళీ ఆ పాదములకు మంగళం పలుకుతున్నారు. ఇన్ని మాటలు పాదాలకి మంగళం పలికి వాళ్ళకే లోపల ఒక బాధ వచ్చిందిట. ఇన్ని గుర్తు చేసుకుని ఆ పాదాల వంక చూస్తూ మంగళం పలికేశాం. ఆ మంగళం చెప్పి పాదాలకే మళ్ళీ ఏమి బెంగబెట్టుకో కదా, పాదాలకి ఏమి దృష్టి తగలదు కదా అని ఎంత భావన వ్యగ్రతో చూడండి చేసి. అందుకని స్వామి నీ చేతిలో ఉన్నటువంటి ఆ వేలాయుధానికి మంగళం, ఆ శూలానికి మంగళం. ఇన్నింటిని నువ్వు ఆపదల్ని దాటగలిగావంటే కారణం ఆ చేతిలో ఉన్నటువంటి ఆయుధం. ఆ చేతిలో ఉన్న ఆయుధాన్ని చూసి నీ శత్రువులు భయపడతారు. నిన్ను రక్షించుకున్నది ఈ ఆయుధం. చేతిలో కర్రున్న వాడిని చూసి కుక్క పారిపోయినట్టు నీ చేతిలో ఉన్న ఆయుధాన్ని చూసి దానవులు పరిగెత్తారు. అందుకని నిన్ను రక్షించుకున్నది నిజానికి మేము కాదు, అదిగో అది అని ఆ ఆయుధానికి మంగళం అని దానికి కూడా మంగళం పలికేట. పలికి అపారమైనటువంటి భక్తితో వాళ్ళు చేసినటువంటి ఈ మంగళాశాసనం, ఈ పాశురం పరమ ప్రశస్తిని పొంది 1కి 10 మార్లు తిరుప్పావైలో విజ్ఞాపన చెయ్యబడుతుంది. అంత పవిత్రమైన పాశురం గనక ఆ పాశురాన్ని ఇవాల్టి రోజున 24వ పాశురం దాన్ని విజ్ఞాపన చేశాం. ఆ తరువాత కృష్ణ పరమాత్మ సంతోషించారు. మీకేం కావాలన్నారు? వాళ్ళు మేలుకట్లు కావాలంటారు, చాందినీలు కావాలంటారు, శంఖాలు కావాలంటారు. సరే వాటన్నింటికీ అంతరార్థాలు వేరనుకోండి. ఇలా అడగగా 27వ పాశురానికి చేరుకున్నారు. ఆ 27వ పాశురమే కూడారై. కూడారై అంటే ఇదిగో ఇవాళ పొద్దున్న జరిగిందే దాన్నే కూడారై అని పిలుస్తారు. ఆ కూడారై పాశురం వచ్చినటువంటి రోజున గోపకాంతలు కృష్ణ పరమాత్మతో కలిసి వాళ్ళు ఏమి కోరుకున్నారో ఆ భోగాన్ని అనుభవించారు. అది బయటికి చెప్పేటప్పుడు ఏమని చెప్తారంటే, ఆ అరిచేతిలో ప్రసాదం వేసుకుని పాలు అన్నము కలిపి నీతిలో వేసుకుని అది ఈ చేతిలో పెట్టుకుని ఆ ప్రసాదం తిందామని ఇలా నోటి దగ్గర పెట్టుకుంటే మోచేతి వెంట నెయ్యి కారిపోవాలట.
అలాంటి ప్రసాదాన్ని అనుభవింపచేశారట. అదిగో అది బ్రహ్మానందం అని ఆ కూడారై పాశురంలో వర్ణన చేస్తారు. అటువంటి ప్రసాదాన్ని ఇవాళ పొద్దున్న ఈ తిరుప్పావై సేవాకాలం జరిగేటటువంటి దేవాలయాల్లో, మందిరాల్లో ఆ ప్రసాదాన్ని వినిమయం చేస్తారు. నేను ఇప్పుడు 1973లో ఇంటర్మీడియట్ చదువుకుంటున్న రోజుల్లో విశాఖపట్నంలో ప్రహ్లాద పంటమంలో మొట్టమొదటిసారి శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి దగ్గర తిరుప్పావై విన్నారు. వింటున్నప్పుడు ఆయన ఈ కూడారై పాశురం వచ్చిన రోజున చాలా మంది జనం ఉన్నారు. వీళ్ళందరికీ కూడారై పాశురం ఆ ప్రసాదం పంచిపెట్టాలి మర్నాడు. లక్ష్మణయతీంద్రుల వారు ఆధ్వర్యం. సింహాచల దేవస్థానం వాళ్ళు ముందుకొచ్చారు. ఎంత నెయ్యి కావాలో అంత నెయ్యి ఇస్తామని ఆనాడు పంచారు. ఆ ప్రసాదం ఇలా చేతిలో వేస్తే ఇలా అనేటప్పటికీ ఈ మోచేతుల వెంట నెయ్యి కారిపోయేది. అలాంటి ప్రసాదాన్ని అనుభవింపచేశారు. అందుకని అటువంటి మహాపురుషులను ఒకసారి స్మరించుకోవడం కూడా పరమేశ్వరుడు సంతోషిస్తాడు. అది మనకి కర్తవ్యం కూడా అని ఒకసారి స్మరించుకోవడం. అందుకని 27వ పాశురాన్ని అమ్మా கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெரும் சம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம் ஆடை உடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவார கூடியிருந்து కుళిర్ందేలోరెంపావాయ్. ఈ పాశురంలో తల్లి అంటుంది, నీతో కూడనటువంటి వారిని కూడా, శత్రువులను కూడా నీ కళ్యాణ గుణములతో జయించేటటువంటి స్వరూపము కలిగినటువంటి గోవిందా. ఇక్కడ కూడా గోవిందా అన్న నామాన్నే ప్రస్తుతి చేసింది అమ్మవారు. అటువంటి గోవిందా, మాకు నీ వద్ద పరమ పురుషార్థమైనటువంటి పర అనేటటువంటి సాధనాన్ని మేము పుచ్చుకోగా లోకులందరూ ఆశ్చర్యపోయేటట్టుగా పొగిడేటట్టుగా మాకు నీ వద్ద సమ్మానము జరగాలి. ఆ సమ్మానము జరిగిన తరువాత మాకు కొన్నింటిని మేము ధరించాలి. అవి ఒకటి, మా చేతులకి గాజులు వేసుకుని కలిసి అందరం కలిసి కూర్చుని పాలు అన్నము నీతిలో మునిగి ఉండేటట్టుగా ఉన్న ప్రసాదాన్ని, చల్లటి దాన్ని నీతో కలిసి మేమందరం అనుభవించాలి. మాకు అటువంటి భాగ్యాన్ని కటాక్షించవలసినది అని ఇవాళ మంచి రోజు వచ్చి నీ దగ్గర చేరాం అని ఆ పాశురంలో తల్లి విజ్ఞాపన చేస్తుంది. అదిగో అలా విజ్ఞాపన చేయబడినటువంటి పాశురమునకే కూడారై పాశురము అని పేరు. ఇందులో ఆ తల్లి మకుటంలో ప్రస్తావన చేసింది. నీతో కూడనటువంటి శత్రువులను కూడా నీ కళ్యాణ గుణములతో నీతో చేర్చుకునేటటువంటి లక్షణమున్న గోవిందా అని పిలిచింది. ఇది చాలా చిత్రమైనటువంటి మాట. ఆయనతో కూడడం పరమ ప్రయోజనం, అంతే కదండి. ఎందుకు తిరుప్పావై వింటున్నాం, ఎందుకు తిరుప్పావై చేస్తున్నాం? ఆయన పాదములు చేరుకోవడం, ఆయన్ని తెలుసుకోవడం, ఆయన దగ్గర ఉండడం, ఆయనలో కలిగడం, ఇదే కదా ప్రయోజనం. కానీ మరి అటువంటిది కూడనటువంటి వారిని, అంటే భగవంతుని యొక్క సంశ్లేషమును అపేక్షించనటువంటి వాళ్ళని కూడా తన వైపుకి తిప్పుకుని తనతో కలుపుకుంటారట కృష్ణ పరమాత్మ. అటువంటి గుణములు కలిగినటువంటి గోవిందా అంటోంది. ఈ అనడం వెనకాతల ఒక రహస్యం ఉంది. అసలు యథార్థానికి చిత్రం ఏంటంటే, మనందరం కూడా భగవంతుడి నుంచి, భగవంతుడు ఇక్కడే ఉంటాడు, భగవంతుడు లేకుండా అసలు ఏమీ నడవదు. కానీ చిత్రం ఏమిటంటే, మనం విస్మరించేదంటూ ఏమైనా ఉంటే అదొక్కటే జీవితంలో. అదొక్కటే వదిలిపెట్టేస్తాం, మిగిలినవి అన్నీ మనం పట్టించుకుంటాం. అక్కర్లేని విషయాలు మనకు ఉండవు, అన్నీ కావాలి. చిట్ట చివరికి ఇదంతా ఏమవుతుందంటే, ఈ పట్టించుకోవడం అన్న అలవాటు ఇది ఎక్కువైపోతే, అందుకే సాధకులు పట్టించుకోవడం విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉంటారు. లోపల నుంచి మనకి ఆర్తి అని ఒకటి ఉంటుంది, అన్నీ మనకు కావాలి. పక్కింట్లో ఇక్కడ పూజ చేసుకుంటూ ఉంటాడు, పక్కింట్లో ఏదైనా అలికిడి వినపడింది అనుకోండి కొంచెం గట్టిగా, ఇది ఆపేసి భార్యని పిలిచి ఏమిటి అక్కడ అల్లరి అని అడుగుతాడు. ఇంకా ఆవిడికి చాలా ఆనందమే కలిగింది అనుకోండి, ఒకవేళ 7 నుంచి 7:40 వరకు ఇదంతా అయిపోయిన తర్వాత 8:30 వరకు ఆయన తీర్పు చెప్పి మళ్ళీ పూజ మొదలు. అంటే కుతూహలం, అన్నీ తెలుసుకోవాలి, అన్నీ కనుక్కోవాలని కోరిక. ఈ కనుక్కోవడం ఊళ్ళో విషయాలన్నీ బుర్రలో పెట్టుకోవడం అన్న అలవాటు ఎక్కువైపోతే చిట్ట చివరికి ఏమైపోతుందంటే చింత కింద మారిపోతుంది.
కానీ వృద్ధాప్యం వచ్చేటప్పటికి అలవాటు పోదు. ఇంతకన్నా దారుణమైంది ఇంకోటి ఉండదు. ఇది ఏమవుతుందో తెలుసా అండి? ప్రయత్నపూర్వకంగా వయస్సులో ఉన్నప్పుడు పక్కన పెట్టకపోతే, ప్రయత్నపూర్వకంగా భగవంతుని యొక్క గుణములలో మునక వెయ్యడం సాధన చెయ్యకపోతే, చిట్ట చివరి స్థితికి వెళ్ళేటప్పటికీ వాడిని అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. వాడికి ఏం పాస్బుక్ చూపించరు, వాడికి ఏం విత్డ్రాయల్ ఫామ్ చెప్పరు, నాన్నగారు ఎప్పుడు తిరుపతి వెళ్దామండి అని ఏం అడగరు, వీడిని ఏం ముహూర్తం అడగరు. వీడిని ఎవ్వరూ పలకరించకపోయినా వీడికి అన్నీ కావాలి. అందరినీ పిలిచి అన్ని అడుగుతుంటాడు. వాడు ఎలా ఉన్నాడు, వీడు ఎలా ఉన్నాడు, వాడికి ఉత్తరం రాచావా, వీడికి ఫోన్ బా మీరంటే ఖాళీగా ఉన్నారు తిరిగికండి మీరు ఊరికేను అంటుంటారు అస్తమానం. అన్న వీడికి బుద్ధి ఉండదు. అస్తమానం పిలిచి ఇదే అడుగుతుంటాడు. ఈ చాపల్యం ఎంత దూరం వెళ్ళిపోతుందంటే, నేను ఈ మాట మీకు చెప్పాను అని అనుకోకండి, కానీ మనం సంస్కరించుకోవలసిన విషయం కాబట్టి చెప్తున్నాను. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే, ఈ భావనా వ్యగ్రత అసలు ఈ ఉపాధితో వచ్చి ఏ పరమాత్మ యొక్క గుణములను అనుభవించడానికి వచ్చామో అది మరిచిపోయి, నాలిక మీద రుచి దగ్గర నుంచి అక్కర్లేని విషయాల వరకు అన్ని అన్నెసెసరీ థింగ్స్ ఇందులోనే ఉంటాయి. ఆఖరికి డాక్టర్ చెప్తాడు, పెసరపప్పు పెట్టకండి ఈవిడికి చాలా ప్రమాదం అని. దిక్కుమాలిన పెసరపప్పు పులిసే వండుతారు ఇంట్లో. నేను ఈ పెసరపప్పు పులుసు గురించే ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి? ఇది చెప్పడం వెనకాతల ఒక రహస్యం ఉంది. పేరు బయట పెట్టడం నాకు ఇష్టం లేదు, కానీ ఇలా జీవితాన్ని లౌకికంలో ఎక్కువ పెట్టేసుకోవడం అలవాటైపోయినటువంటి ఒక వ్యక్తి 90 ఏళ్ళు వచ్చేసినా ఆ పెసరపప్పు పులుసు నువ్వు తినకూడదు వద్దు అంటే కంచం దగ్గర నుంచి లేచేది కాదు. నాకు ఇంత పొయ్యి పోని ఇంత పొయ్యి అని కూర్చునేది. 90 ఏళ్ళు ఆ పులుసు తిందా ఆవిడ. ఇహ ఆవిడ పక్క మించి లేవదు, బాత్రూంలోకి వెళ్ళదు, అన్ని పక్క మీదే అయిపోయేవి. వద్దు నీకు తినకూడదు నువ్వు లే అంటే లేచేది కాదు. ఆఖరికి కుక్క నీ తిట్టి కమలం బారేస్తారు కాకికోను, అలా ఇంత పోస్తే దాన్ని ఎంతో జింహతో ఇలా తీసి నాకి 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 తింటుంటే కళ్ళు సరిగ్గా కనపడేవి కావు. చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను ఇలా తిట్టుకుంటుంటే ఆ పెసర పులుసు నాకి నాకి సంతోషపడిపోయి ఇంకొంచెం పొయ్యిరా అని విసుక్కుంటూ వెళ్ళి కూర్చుని చింత. పెసరపప్పు పులుసు దగ్గర నుంచి దిక్కుమాలింది పక్కింట్లో గొడవ వరకు అన్ని చింతే ఇక్కడే. ఆఖరి ఊపిరి వెళ్ళిపోయే ముందు కూడా అది ఆఖరికి ఏ పెసరపప్పు పులుసు మీద ఉండిపోతే పప్పులో పురుగై వస్తుంది మళ్ళీ. ఎందుకు వచ్చిన అల్లరి ఇదంతా? ఇది ప్రయత్నపూర్వకంగా మార్చుకోవాలి. ఇది లేకపోవడం ఏమైపోతుందంటే, వీడు ఎన్ని లక్షల జన్మలో భగవంతుడికి దూరమై తిరుగుతూ ఉంటాడు. ఇది ఇట్స్ ఏ ప్రమోషన్ డిమోషన్ ప్రాసెస్ తెలుసా అండి? నేను ఇవి ఏ ఉదాహరణని ఎవరిని నొప్పించడానికి కానీ లేకపోతే అనవసరపు విషయాన్ని కానీ నేను ప్రస్తావన చేయట్లేదు. వేదాంతం కానీ ఏదైనా మనం ఉద్ధరించడానికి వచ్చింది. ఏదో కథ కింద చెప్పుకోవడానికి, ఆనాడు గోదాదేవి చేసి వెళ్ళిపోయిందని పాశురం కింద చెప్పుకోవడానికి కాదు కూడారై అనుభవించడం, మనం ఉద్ధరించుకోవడానికి కూడారై. అందుకని భగవంతుడిని చేరుకోవడానికి ఒకే ఒక్క అవకాశం ఉన్న ఉపాధి ఇదొకటే. ఇది పొందక ముందు మీరు ఎన్ని ఉపాధులు పొందండి, రాయై రప్పై బొద్దింకై వానపామై చీమై దోమై నల్లై బల్లై, వాటికి లేదేంటి? దానికి కూడా శరీరం ఉంటుంది, దానికి కూడా బెంగ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా జాగ్రత్తగా వాచ్ చేయండి చీమల్ని. దిక్కుమాలిన చీమలు వెళ్ళిపోతుంటాయి. ఇలా ఏమిటో ఏం మాట్లాడుకుంటాయో తెలియదు. ఇలా ఒకళ్ళతో ఒకళ్ళు ఓవర్బ్రిడ్జి మీద వెళ్ళిపోతూ కూడా వెనక బస్సు వస్తున్నా సరే ఆపేసి బ్రేక్ వేసుకుని ఇలా షేక్ హ్యాండ్లు ఇచ్చుకుని మాట్లాడేసుకుంటూ ఉంటారు. వెనక మృత్యుదేవత నోటి 2 కోరల చిక్కి బ్రతికినొక వేళ బ్రతుకవచ్చు. ఓవర్ బ్రిడ్జి మీద ఇష్టం వచ్చినట్టు బ్రేక్ వేస్తే బతకడం. అలాంటిది అక్కడ కూడా షేక్ హ్యాండ్లు ఇచ్చి మాట్లాడుకుంటుంటారు. సెల్ ఫోన్ ఇలా పెట్టుకుని ఎక్కడ ఏం చెయ్యాలో కూడా ఉండదు. అలా ఆ చీమలకి ఇదే సంస్కృతిలో ఉంది. అవి ఇలా ఆగి ఏమిటో ఇలా మాట్లాడుకుని ఇలా వెళ్ళిపోయి మళ్ళీ ఇలా మాట్లాడుకుని వెళ్ళిపోతుంటాయి. అవి ఇంత దిక్కుమాలిన చీమ. దానికి 2 కళ్ళు, దానికి 1 మెదడు, దానికి 1 పెద్ద శరీరం, దానికి తినడంతో సరిపోయా. వానాకాలం వస్తుందని దానికి తెలుసు. వానాకాలము వచ్చునంచు గృహములు బాగొప్ప నిర్మించితాన్నట్టు రిపేర్లు చేసేసుకున్నట్టు వెళ్ళి ఇంతంత బియ్యపు రవ్వలు ఇంతంతవి మళ్ళీ మధ్యలోంచి వెళ్తే వాళ్ళు తొక్కేస్తారని ఎంత చుట్టూ తిరిగి వస్తుందో అది. అలా గోడ వారి నుంచి తిరిగి ఆ గోడ ఎక్కితే బలి తినేస్తుందని ఆ గోడ వారి నుంచి తిరుగుతుంది. అక్కడ కాళ్ళు తగలవు, అందుకని ఆ గోడ వారం బడ తిరిగి ఎక్కడికో వెళ్ళివో సన్న కన్నంలోకి రవ్వలు పెట్టేవి కొన్ని, పైకి వచ్చేవి కొన్ని, వెళ్ళేవి కొన్ని. ఎంత కష్టపడుతుందో. దానికి లేదేమిటి శరీరం?
దానికి లేదా మమకారం, దానికి లేదా పోగేసుకోవడం, దానికి లేదా పిల్లలు, దానికి లేదా నిద్ర, దానికి లేదా మైథునం, అన్నీ ఉన్నాయి. ప్రతి ఉపాధికి ఇవన్నీ ఉంటాయి. పక్షికి లేదండి. నిరాధారమైన ఆకాశంలో ఎగిరి ఆ చెట్టు దగ్గర, ఈ పుట్ట దగ్గర, ఈ ఇంట్లోకి వచ్చి ఎంత భయమో. మళ్ళీ ఆ కాకి మిరపకాయ తినడానికి ఎంత బెంగో దానికి. అది ఎవరన్నా కొట్టేస్తారని ముందు అక్కడ మిరపకాయ ఉంటే ఇక్కడ వాలి అటు ఇటు ఇలా చూసి మళ్ళీ ఓ 2 గంతులేసి మళ్ళీ ఇలా చూసి మళ్ళీ 2 గంతులేసి ఏంటి ఈలోగా దాన్ని కొట్టేస్తారేమో అని భయం సహజం ఉపాధికి. అలా ఇలా వెళ్ళి అటు ఇటు చూసి ఎవ్వరూ లేరన్న తర్వాత గభాలన మిరపకాయ పట్టుకుని అక్కడేం తెందో పట్టుకుని ఎక్కడికో ఎగిరిపోయి సేఫ్ ప్లేస్ లో చెట్టు మీద ఇక్కడికి ఎవ్వరు రారని ఈలోగా ఇంకో కాయకి వచ్చేస్తుంది. తన వాళ్ళు తనకి శత్రువులు. ఇప్పుడు ఆ మిరపకాయని దానికి అందకుండా ఓ ముక్క తాను తిని మళ్ళీ అయిపోగానే మళ్ళీ పరిగెత్తుకుంటూ మళ్ళీ ఇంకో చోటుకెళ్ళి ఇక్కడ ఏరులు కింద నీరెడుతున్నా ముక్కుతో ఇలా కటకటా కొట్టి నీళ్లు తాగి ఆ నీళ్లు కూడా స్థిమితంగా తాగదు. ఇలా తాగి ఇలా చూసుకుని ఇలా తాగి ఇలా చూసుకుని అభద్రతాభావంతో అలా బతుకుతూ ఉంటుంది. ఇది ఉపాధులకు అన్నింటికీ ఉంటుంది. అన్ని శరీరాలు, పక్షులు, కుక్కలు, పిల్లులు, మేకలు, గొర్రెలు అన్ని. మేక ఎంతో సంతోషంగా తాడు కట్టి తీసుకెళ్లి మంచి పచ్చగా సామలకోటడి పనిచేసినప్పుడు ఓపెన్ స్టోరేజ్ యూనిట్ గడ్డిలోకి ఇక్కడే ఉన్నారు మా డిఎంక్యూసీ గారు రిపోర్ట్లో రాసేద్దరు. అప్పుడు ఆయన ఆ గడ్డిలోకి తీసుకొచ్చి ఆ మేకలను వదిలేసేవారు. వదిలేస్తే అవన్నీ తినేస్తుండేవి. ఆ మేకలు తినేస్తే వీడు వెళ్ళి దాని కంఠం కింద ఇలా పట్టి చూస్తుండేవారు. చూస్తే దానికి ఎంత సంతోషం, ఇలా కంఠం ఎత్తి చూపించుకునేది. ఇంకా గడ్డి అంతా నాకు వీడు చక్కగా ఎలా మేపుతున్నాడో, నన్ను బాగా మేపుతున్నాడు అనుకునేది. వచ్చేస్తోంది వెనకాతల. వాడు చూసుకునేది కంఠం కింద ఎంత గడ్డి తిని మాంసం పట్టిందని నొక్కి చూసుకునేవాడు వాడు, దాని బరువు ఎంత వస్తుందని. ఇది గడ్డి తిని వాడి కోసం తింటోంది గడ్డి. ఇక్కడ తింటున్నది గడ్డే. ఆయన పాదాల దగ్గరకు వెళ్లకుండా బయట తిరిగినంతసేపు ఇందులో పెంచుకునేది తొట్టతొదన శ్మశానంలో పంచభూతాలలో గడతాయి అంతే. ఇంకా ఎందుకు పనికిరావు ఇందులో పెంచినవి. లోపల పెంచుకున్నది ఏదైనా ఉంటే అదొక్కటే మనతో వచ్చేది, ఇంకేదీ రాదు. కిం వా నేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిద్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణ భంగురం సపతిరోచ్చాజ్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. అలా భగవంతుడితో కూడకుండా దీన్నే అంటిపెట్టుకు తిరుగుతుంటాం మనం. తిరగ్గా ఎట్టకేలకి ఇలా 83,99,999 జన్మలు అయిపోతే అందులో గొప్ప పుణ్యం ఏమైనా మిగిలితే 84 లక్షల జన్మ కింద మనుష్య జన్మ. అప్పుడు వస్తుంది ఈ ఉపాధి. వస్తే అప్పుడు ఈ ఉపాధితో దీనికి ఒక గొప్ప అర్హత ఉంది. దీంతో వచ్చి తిరుప్పావై వినొచ్చు, దీంతో వచ్చి అందులోకెళ్ళి ప్రసాదం తినచ్చు, దీంతో పట్టుకెళ్ళి ఓ అరటిపండు స్వామికి ఇవ్వచ్చు. ఇంకొక ఏ ఉపాధితోటి ఇది చేయలేరు. ఓ కుక్క అరటిపండు నోట్లో పట్టుకుని పరిగెత్తుకుంటూ గుళ్ళోకి వచ్చింది అనుకోండి, తీసుకుంటారా? తీసుకోం. ఉపాధి అంతే, కానీ దూష్యం, తీసుకోవడం కుదరదు. ఈ ఉపాధితో పట్టుకొచ్చారనుకోండి పరమేశ్వరుడికి అందుతుంది, తీసుకోవడానికి యోగ్యత ఉంది. చూడండి, ఐఏఎస్ సివిల్స్ వరకు వెళ్ళాలి. ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి ఒకడికి, ఎంసెట్ లో 37వ ర్యాంక్ వచ్చింది. ఇంకా ఆర్ఈసి సూరత్కల్లో జాయిన్ అవుదామా, ఇందులో జాయిన్ అవుదామా అనుకుంటున్నాడు. ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామినేషన్ లో ఫెయిల్ అయ్యాడు అనుకోండి, వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంత మనుష్య జన్మని 83,99,999 జన్మల తరువాత దీన్ని పొంది ఇక్కడికి రావడం మానేసి గడ్డి తినడానికి బయట తిరిగాడు అనుకోండి, అంతే వాడి పని. ఎంసెట్ లో ర్యాంక్ 37, ఇంటర్మీడియట్ లో ఫెయిల్యూర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందుచేత ఇది కూడనితనం, అసలు రహస్యం అది. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసినటువంటి ఉపాధిని పొంది కూడా భగవంతుణ్ణి చేరుకోవడానికి దీన్ని ఉపయోగించడం మాని, అందుకనంటాడు ప్రహ్లాదుడు, కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషసాయికి మ్రొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిత విలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి. అది లేనప్పుడు
ఈ శరీరాన్నే పొందిన కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక కమలేసు చూడని కన్నులు కన్నులే తనుకుడ్యచాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరల సలిల నుద్బు దంబుగాక విష్ణుభక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగము తోడి పశువుగాక అంటాడు. అందుకని ఈ శరీరంతో దేనికోసం వచ్చావో దాన్ని తెలుసుకోవడం పరమ ప్రయోజనం. అది తెలియకపోవడం ఆయనతో కూడకపోవడం. అలా కూడకపోయినా ఆయనట తన కళ్యాణ గుణములను చూపించి ఎల్లాగో అలా వాళ్ళని కూడా తీసుకోవడానికి చూస్తాట. ఇది భగవంతుని యొక్క మమకారం. మనం ఈ ఉపాధితో ఉండి ఎవరైనా మనతో కూడను అన్నారనుకోండి, అధిక్షేపించారనుకోండి, ఏంటండి మీతో వచ్చేది మీ ఉపన్యాసానికి మేము రామన్నారు అనుకోండి, రాబోతే పీడాపోయారంటారు. ఒకరినొకళ్ళు అధిక్షేపించుకుంటారు, మేము రావండి కోటేశ్వరారు మీ ఉపన్యాసానికి అంటే పాపం ఎవరో అన్నారని కాదు సుమండి, మాటకి చెప్తున్నా. అహంకారాలతో పోతాయి. ఆయన అలా కాదు. నేను రాను స్వామి అన్నవాణ్ణి కూడా ఎలా రప్పించుకుందామా అని చూస్తాడు. నేను రానని భీష్మించడమే కాకుండా ఆయనని తిరస్కరించి నిందించిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా చాలా ఔదార్యంతో ఎన్నో అవకాశాలు ఇచ్చి ఎంతో ఛాన్స్ ఇచ్చి వాళ్ళు మారతారేమో అని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఇంకా ఎట్టకేలకి మారలేదనుకోండి, అప్పుడు ఇంకేం చేస్తాడంటే ఒక్క బాణం పెట్టి కొట్టేసి తనలో కలిపేసుకుంటాడు. ఇంకా తొట్టతున్నది ఇంకంతకన్నా అవకాశం లేదు. అదిగో ఆఖరికి మీరు ఎలా చేయండి, ప్రయోజనం మాత్రం ఆయన్ని చేరిపోవడమే. అది ఆయన్ని చేరుకోవడం మీ చేతుల్లో లేదు. కామంతో గోపికలు చేరిపోయారు, స్నేహంతో అర్జునుడు చేరిపోయాడు. అలాగే ఆయన పట్ల భక్తితో అక్రూరాదులు చేరిపోయారు. ఆయన పట్ల వైషమ్యంతో కంసుడు చేరిపోయాడు. ఆయన్ని అధిక్షేపించి శత్రుత్వం పట్టుకుని ఆయనతో పాటుగా ఆ శిశుపాలుడు చేరిపోయాడు. ఇలా ఎన్ని రకాలుగా ఉండనివ్వండి, అందరూ తొట్టతొటన చేరవలసింది పరమేశ్వరుడు. మనందరికీ మహాప్రస్థానం ఇన్ని నడకలు, ఇన్ని ప్రయత్నాలు చిట్ట చివర దేనికోసం అంటే శాశ్వతమైన శాంతి ఆయన పాదాలని చేరుకున్నప్పుడు. అప్పటి వరకు లేదు. అందుకే మీకు ఆర్ష సాంప్రదాయంలో ఒక విచిత్రం ఉంది. ఇది తెలుసుకున్నవాడు అసలు ఈ భోగాలకన్నింటికి అతీతంగా నిర్మానుష్యంగా ఉన్న చోట ఉంటాడు. ఉండి ఏ చెట్టునో పుట్టనో ఆశ్రయం చేసుకుని ఉంటాడు. కోట్లు గణించేసిన వాడు కారు వేసుకుని అక్కడికి వెళ్ళి నాకు శాంతి లేదు స్వామి అని ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. కూర్చుంటే ఆయన నోరు విప్పి 4 మాటలు చెప్తే స్వామివారి ఈ మాటలు చెప్పారని సంతోషిస్తారు. ప్రజలు అంత నమ్ముతారు సన్యసించిన వాడిని ఆర్ష సాంప్రదాయంలో. ఎందుకంటే ఆయనకి భగవంతుడు తప్ప వేరొకటి తెలియదు. ఆయన పాదాలని చేరుకున్నవాడని. ఒక్క భగవంతుడికి ఉంది స్వామి అన్న పిలుపు, సన్యాసికి ఉంది స్వామి అని పిలుపు. ఆ స్వామి అని పిలవడంలో అంతటి ఔన్నత్యాన్ని ఇచ్చారు పరమేశ్వరుణ్ణి తెలుసుకున్నవాడికి. సత్తయందు న్యాసం చేశాడు కనుక. కాబట్టి ఆ భగవంతుణ్ణి చేరుకోవడమే కూడనటువంటి వారిని కూడా తనతో కలుపుకుంటాట. ఎంత ఔదార్యమో చూడండి. సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయావు, నన్నేమో 14 ఏళ్లు అరణ్యాలలో నడిపించావు, ఎప్పుడు నన్ను ఇంత కష్టపెట్టినటువంటి నిన్ను అత్యంత నీచమైన ఉపాధిలోకి తోసేస్తాను అనలేదు భగవానుడు. ఇంతకాలం వ్యతిరేకించినా ఎప్పుడు రాముడు వచ్చేస్తాడని బెంగ పెట్టుకుని రాముణ్ణి చూస్తూ రాముడి చేతి బాణపు దెబ్బకి అబ్బా రాముడు చంపేశాడరా, రాముడి చేతిలో నేనోడిపోయానని బెంగ పెట్టుకుంటూ ప్రతికూలత చేతనైనా రాముణ్ణి తలుచుకుంటూ చచ్చిపోయాడు కనుక రాముడిలో కలిపేసుకున్నాడు. ఇది రాముడు. ఎంత ప్రతికూలమైన వాడినైనా కలిపేసుకుంటాడు. శబరి ఆవిడికి ఏమీ తెలియదు, పళ్ళు పెట్టింది, పళ్ళు తిని తనలో కలిపేసుకున్నాడు. లక్ష్మణుడు తనకి కైంకర్యం చేసినవాడు, తనతో కలుపుకున్నాడు. సుగ్రీవుడు తనని అధిక్షేపించినవాడు, రాజ్యం కోరుకున్నవాడు, రాజ్యం ఇచ్చాడు. మొదట తనని భగవానుడని ఆయన కళ్యాణ గుణములు తెలుసుకోనివాడే అయినా సుగ్రీవుడు ఏడిస్తే తను ఏడిచాడు. ఏడిచి ఆ సుగ్రీవుణ్ణి తనతో కలుపుకున్నాడు. ఏమీ తెలియని నిషాదుడు గుహుడు, ఆ గుహుణ్ణి తనతో కలుపుకున్నాడు. వారని కాని వీరని కాని ఉండదు. వశిష్ఠాదులు, విశ్వామిత్రాదులు అందరూ రాముడితోనే ఉంటారు. రాముడితో అందరూ ముడిపడి ఉంటుంది రామాయణం. రామపాత్రతో సంబంధం లేని పాత్ర ఉండదు రామాయణంలో. భగవంతుడితో సంబంధం లేకుండా మనం ఎవ్వరం ఉండం. అసలు భగవంతుడితో సంబంధం ఉండబట్టి, ఆయన ఉండబట్టి ఇది శివం, మంగళప్రదం. ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి లోపల నుంచి, వెంటనే ఇది శవం, దీన్ని తీసేస్తారు బయటికి. దీని గురించి ఒక కఠినమైన మాట ఒకటి చెప్తుంటారు.
ఒక మేక తల, ఒక గొర్రె తల, ఏదో పక్షి తల, ఒక మనిషి తల తీసుకొచ్చి 4 తలలు అక్కడ పెట్టి ఎవరికి కావలసింది వాళ్ళు తీసుకోండి అంటే ఆ మేక తలని పట్టుకెళ్లే వాళ్ళు ఉంటారు, గొర్రె తలని పట్టుకెళ్లే వాళ్ళు ఉంటారు, పక్షి తలని పట్టుకెళ్లే వాళ్ళు ఉంటారు, మనిషి తలని పట్టుకెళ్లారు. మనిషి శరీరం ఇంకా ఎందుకు పనికిరాదు. మిగిలిన పిపీలికాది పర్యంతంలో మిగిలిన వాటి చర్మాలు కాని, గోళ్లు కాని, మాంసం కాని ఎందుకో ఒకదానికి ఏదో ఒకటి ఉపయోగపడుతుంది. కానీ ఇహ ఉపయోగపడనిది ఏదైనా ఉన్నది అంటే ఈ శరీరం ఒక్కటే, ఇంకెందుకు పనికిరాదు. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ గా తీసి అవతల పారేస్తాడు. కానీ చిత్రం ఏమిటంటే ఇది ఋతుమంతం. ఇది పనికిరాదు, కానీ ఇది పనికిరాదని లోపల వాడు ఉన్నప్పుడు తెలుసుకున్నవాడు ధన్యత పొందుతాడు. అది తెలుసుకోవడం చాలా కష్టం, అది తెలియదు. అలా తెలియని వాళ్ళని కూడా తన వైపుకి తిప్పుకుంటట ఏదో రకంగా తన గుణాన్ని చూపించి. దీనికి మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. పుండలీకుడని ఒక ఆయన ఉండేవాడు. ఆయన చేసినన్ని ఆగడములు ఎవరూ చేయలేదు. పుట్టినది బ్రాహ్మణ కులంలో పుట్టాడు. ఒక్కనాడు సంధ్యావందనం లేదు, ఓ పూజ లేదు, తల్లిదండ్రుల్ని అధిక్షేపించడం, గాలిబటుకు తిరుగుతూ ఉండడం. పాపం పెళ్లి చేస్తే బుద్ధి వస్తుందని పెళ్లి చేశారు. అందాల రాశి భార్య. ఆ భార్యతో కలిసి తల్లిదండ్రుల్ని మరింత నిందించడం మొదలెట్టాడు. ఎందుకు వచ్చిందో కోరిక, కాశీ వెళ్లాలని బయలుదేరి వెడుతుంటే ఒక రోజున అలా వెళ్ళిపోతుంటే కుక్కుట మహర్షి ఆశ్రమం ముందు నుంచి వెళ్ళిపోతున్నాడు. 3 మహాసౌందర్యవంతులైనటువంటి కాంతలు ఆశ్రమాన్ని తుడుస్తున్నారు. ఇది అలవాటీనికి, కంటికి ఏదైనా నదరగా కనపడితే ఆగడం. అందుకని ఆగాడు. కానీ చూడండి, ఆ బలహీనతను ఆధారం చేసుకుని తన వైపుకి తిప్పుకున్నాడు పరమాత్మ. ఆగాడు. మీరెవరని అడిగాడు. ఇది ఒక దుర్మార్గపు అలవాటు ఉంటుంది ప్రతివాడికి, కీచక లక్షణం. కన్ను నిష్కారణంగా లాగేస్తూ ఉంటుంది. దీన్ని ప్రయత్నపూర్వకంగా తిప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. పాదాలు చూసి లక్ష్మీదేవిని చూడమంది శాస్త్రం. అందుకని మీరెవరని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, మేము గంగా, యమున, సరస్వతులం అన్నారు. అంటే ఆయన ఆశ్చర్యపోయాడు. అది గంగా, యమున, సరస్వతి అయితే ఇక్కడ తుడుస్తున్నారు ఎందుకన్నాడు. ఏం చెప్పమంటావయ్యా, నీలాంటి పాపులు ఎందరో వచ్చి మాలో ములుగుతారు. అందుకని ఆ పాపాలన్నీ మాకు సంక్రమిస్తాయి. వాటిని పోగొట్టుకోవడానికి మేము రోజు వచ్చి ఈ మహర్షి ఆశ్రమం తుడిచి వెళ్ళిపోతాం, మా పాపాలు పోతాయన్నారు. అంటే ఆశ్చర్యపోయాడు. ఏమిటి గంగా, యమున, సరస్వతుల పాపాలు పోగొడతాడా? ఏమిటి చేస్తూ ఉంటాడో చూద్దాం ఉండని భార్యను తీసుకుని ఆశ్రమంలోకి వెళ్ళాడు. వెళ్ళి తలుపు తీసి చూశాడు. ఆయన ముసలాయన. తల్లిదండ్రులు ఇద్దరిని పడుకోబెట్టి వాళ్ళ పాద సంవాహనం చేస్తున్నాడు, పాదాలు ఒత్తుతున్నాడు. అంటే చూశాడు. చూసి ఆశ్చర్యపోయి, స్వామి మీ ఆశ్రమాన్ని గంగా, యమున, సరస్వతి తుడుస్తున్నారు, మీరు ఏం చేస్తూ ఉంటారు, ఏమి యాగం చేస్తూ ఉంటారు అన్నాడు. ఆయన అన్నాడు, నేను ఏమి యాగము చెయ్యను, యజ్ఞము చెయ్యనయ్యా. నాకు తెలుసున్నది ఆ లక్ష్మీనారాయణులని పిలువు, ఆ పార్వతీ పరమేశ్వరులని పిలువు, లేకపోతే నువ్వు ఏ పేరుతో పిలువు, ఆ పేరుతో పిలవబడినటువంటి వాళ్ళు నాకంటి ముందు మా అమ్మా నాన్నలుగా ఉన్నారని నా విశ్వాసం. అందుకని నేను వాళ్ళ కాళ్ళొత్తి నేను ఆ లక్ష్మీనారాయణుల సేవ చేసుకుంటున్నాను అనుకుంటాను అని వాళ్ళ సేవ చేస్తానయ్యా. ఒరే నాన్న నీళ్ళివ్వరా అంటే గ్లాసుడి నీళ్ళిచ్చి నారాయణమూర్తికి ఇచ్చాననుకుంటాను. మా అమ్మ దగ్గర మా అమ్మకి ఆ భోజనం అంతా తీసుకెళ్లి అక్కడ పెట్టి మా అమ్మ తన చేత్తో నా నోట్లో ముద్ద పెడితే మా అమ్మ సాక్షాత్తు అలివేలు మంగమ్మ నా నోట్లో ప్రసాదం పెట్టింది అనుకుంటాను. వాళ్ళిద్దరిలోనే నేను భగవంతుణ్ణి చూస్తాను. ఇంతే నా తపస్సు అన్నాడు. ఆశ్చర్యపోయాడు. నాకు ఉంది ఇటువంటి ఐశ్వర్యం, మా అమ్మా నాన్నగారు ఇంట్లో ఉన్నారు. అదృష్టం ఏమిటంటే అమ్మా నాన్నలు ఉండడం, కైంకర్యం పుచ్చుకోవడానికి. ఉన్న వాళ్ళకి చేయలేకపోయాను ఈ కైంకర్యాన్ని. ఎంతటి అజ్ఞానిని రాని పరిగెత్తాడు వెనక్కి. పరిగెత్తి చంద్రభాగా నది తీరంలో ఒక కుటీరం పెట్టుకుని అందులో అమ్మా నాన్నని తీసుకొచ్చి పెట్టి వాళ్ళిద్దరి పాద సేవ చేస్తూ తరించిపోవడం నేర్చుకున్నాడు. మార్చేశారు పరమాత్మ. ఒక్క చూపుని ఆధారం చేసుకుని బలహీనతని బలం చేశారు. మారాడు. చూద్దామని వచ్చారు పాండురంగడు. వచ్చి, అందుకే ఆయన పేరు కూడా చాలా చిత్రంగా ఉంటుంది, పాండురంగడని పిలుస్తారు. పాండు అంటే తెలుపు, పాండురంగడు అంటే తెల్లని వర్ణము కలిగిన వాడు, అన్ని రంగులు తెలుపులోకి వెళ్ళిపోవాలి. ఆ పాండురంగడికే పాండురంగ విఠల అని పేరు. వి అంటే విధాత బ్రహ్మ, ఠ అంటే నీలకంఠుడు లయకారకుడైన పరమశివుడు, వి ఠ లా అంటే లక్ష్మీపతి అయినటువంటి నారాయణుడు. సృష్టి స్థితి లయములు చేసేటటువంటి మూడింటి స్వరూపము యొక్క ఏకత్వమే పాండురంగ విఠలుడు. ఆయన వచ్చి, ఓయ్ పుండలీక, నీకు దర్శనమిద్దామని వచ్చాను, ఒక్కసారి బయటికి రా అన్నారు. అంటే ఆయన అన్నారు, స్వామి నేను మా అమ్మా నాన్నగారులకి పాదాలు ఒత్తుతున్నాను,
అది అయిపోయిన తర్వాత వస్తాను, ఒకవేళ అంతగా నాకు దర్శనం ఇవ్వాలని మీకు ఉబలాటం ఉంటే కాసేపు అలా నించోండి అన్నాడు. అదేమిటో, నేను నీకు దర్శనం ఇద్దామని వస్తే మీ అమ్మా నాన్న పాదసేవ చేశాక వస్తానంటావేమిటి, ఒకసారి వచ్చి దర్శనం చెయ్యి అన్నారు. నాకు మా అమ్మా నాన్నల యొక్క పాదసేవని మించినటువంటిది ఏదీ నాకు కోరిక లేదు. అందుకని ఒకవేళ నీకు అంతగా నాకు దర్శనం ఇవ్వాలని ఉంటే ప్లీజ్ వెయిట్, అక్కడ ఇటక ఉంది, బయట బురదగా ఉంది, ఆ బురదలో నించోకు. ఆ ఇటక ఒకటి ఉంది చూసావా, ఆ ఇటక మీద నించుంటే ఈ పాదసేవ అయిపోయాక వస్తాను, ఓసారి నిన్ను చూస్తాను, అది నువ్వు నాకు దర్శనం ఇవ్వడం, ఆ తర్వాత నీ ఇష్టం, ఉంటే ఉండు వెళ్తే వెళ్ళు అన్నాడు. అంటే సరే అలాగే నీ మాట ఎక్కడ కాదంటానని ఆ ఇటక మీదకి ఎక్కి నించున్నాడు. మనం ఎవరింటికన్నా వెళ్ళాం అనుకోండి, ఓ అరగంట పడుతుందండి, ఆయన బయటికి వెళ్ళారు, కొంచెంసేపు వెయిట్ చేయండి అంటే ఏమీ తోచకపోతే మనకు అలవాటు ఏంటంటే ఇలా పెట్టుకుని నించుంటాం. సాధారణంగా వెనకొచ్చేవాడు చేయి తీయండి అంటే అప్పుడు తీస్తాం, ఇలా పెట్టుకుని నించుంటాం కదా. ఆయన కూడా అందుకని వెయిటింగ్ గాడ్, ఆ పుండలీకుడు బయటికి వచ్చే వరకు నడుము మీద ఇలా చేతులు పెట్టుకుని నించున్నాడు. అందుకే పాండురంగడు ఇలా ఉంటాడు, ఇలా నిలబడ్డాడు ఆయన, ఆ ఇటక మీద నిలబడ్డాడు మహానుభావుడు. ఆ పుండలీకుడు బయటికి వచ్చి ఈయన దర్శనం చేసుకోవడానికి ఆయన వెయిట్ చేశారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మార్పు? అందుకని కూడని వారిని, తనతో కలియను అన్నవారిని కూడా ఏదో రకంగా తన వైపుకి తిప్పుకుని చిట్ట చివరికి తనలో కలుపుకోవడానికి అంత ప్రయత్నం చేస్తాట ఆయన. అటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి గోవిందా, ఇవాళ నీ దగ్గరికి వచ్చి పరా అనేటటువంటి సాధనాన్ని పుచ్చుకొని మేము ఒక సమ్మానాన్ని కోరుకుంటున్నాం. అంటే కొంచెం సంక్షిప్తంగా విజ్ఞాపన చేస్తున్నాను. ఆ పర అంటే మీకు చెప్పి ఉన్నాను, కైంకర్య సిద్ధి. ఆ సిద్ధితో మేము కోరుకుంటున్నది ఏమిటి అంటే మాకు సమ్మానం జరగాలి. సమ్మానం అంటే అసలు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వేణునాదం వినపడితే గోపికలు వెళ్ళాలి. అటువంటిది ఇవాళ కృష్ణ పరమాత్మ యొక్క వేణుగానమును విని గోపికలు వెళ్ళడం పోగా గోపికలు వెళ్లి కృష్ణ పరమాత్మని లేపారు. అంటే మేము ఇవాళ ఎంత కష్టపడి నీ దగ్గరికి వచ్చాం, అందుకని నువ్వు మాకు సమ్మానం చేయాలి. సమ్మానం అంటే ఎటువంటి సమ్మానంట? భర్త పాదాన్ని భార్య పట్టుకోవడం సహజం, ఎందుకంటే తనకన్నా పెద్దవాడు దైవస్వరూపుడు కనుక పట్టుకుంటుంది. కానీ భార్య పాదం భర్త పట్టుకోవడం అన్నది అంత విహితమని చెప్పలేదు. అంటే మళ్ళీ దీంట్లోంచి చాలా లాజిక్లు తీకండి. ఎందుకని ఈ మాట అన్నానంటే, గురువు పాదాన్ని శిష్యుడు పట్టుకుంటాడు కానీ శిష్యుడి పాదాన్ని గురువు పట్టుకోడు కదా, ఆ ధర్మంలాగా. అంటే అలాంటిది భార్య పాదాన్ని భర్త అత్యంత ప్రీతి చేత ముట్టుకుంటే అది ఒక శృంగార రసస్ఫోరకమైనటువంటి సన్నివేశం ఎలా అవుతుందో అటువంటి సమ్మానం మాకు కావాలి. అందరికీ అన్నీ ఇచ్చిన తరువాత హనుమకొక్కరికి ప్రత్యేకం సీతమ్మ తల్లి తన మెడలోంచి ముత్యాలహారం తీసి ఇచ్చినప్పుడు జరిగిన సమ్మానం ఎటువంటిదో అటువంటి సమ్మానం కావాలి. సీతమ్మ తల్లి వంక నువ్వు వెనక్కి తిరిగి చూసి నవ్వినప్పుడు ఆవిడ పొంగిపోయినప్పుడు ఎటువంటి సమ్మానాన్ని భావించిందో అటువంటి సమ్మానం కావాలి. అది చూసి లోకులు సంతోషించాలి. ఏమిటి లోకులు సంతోషించడం? లోకులు పొగడ్డం. భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి భగవంతుడు ఇంత పెద్ద పీట వేస్తాడని భక్తులు తెలుసుకు సంతోషించాలి, శత్రువులు తెలుసుకుని బెంగబెట్టుకోవాలి. అందుకని మాకు అటువంటి సమ్మానం చెయ్యాలి. చేస్తే మేం చేతులకి గాజులు వేసుకోవాలి. ఏమిటి గాజులు? పాణిగ్రహణం అని మనకు ఒకటి ఉంటుంది. పెళ్లిలో మొట్టమొదట వధువు యొక్క చేతిని వరుడు చేపడతాడు. చేపట్టేటప్పుడు కుడి చేతితో కుడి చేతిని పూర్తిగా అరచేతిని రాసి ముట్టుకుంటారు. అలా ముట్టుకుంటే ధర్మ అర్థ కామముల యందు ఆవిడని అతిక్రమించకుండా ఉపకరణంగా స్వీకరిస్తున్నాను అని గుర్తు. ఇలాంటివి మీకు ఆర్ష సాంప్రదాయంలో సనాతన ధర్మంలో తప్ప ఇంకెక్కడా అసలు ఇటువంటి పరమ పవిత్రమైన భావన ఉండదు. అందుకే ఆర్ష సాంప్రదాయంలో భార్య కేవల కామ్యపత్ని కాదు. ఆవిడ మీరు ధర్మంలో ముందుకు వెళ్ళడానికి మీకు చేయూత. ఆవిడ పక్కన ఉంటే తప్ప మీరు యజ్ఞం చేయడానికి అవకాశం లేదు, యాగం చేయడానికి అవకాశం లేదు. ఆఖరికి తన కడుపున పుట్టిన కూతురికి కన్యాదానం చేయడానికి వీల్లేదు భార్య లేకపోతే. ఇంకోళ్ళు కనిధార పోస్తారు కట్నం వీడిచ్చిన. ఎందుచేత అంటే భార్య ఉండాలి. భార్య ధర్మార్థ కామముల యందు తనతో కలిసి నడిపి తనని ఉద్ధరిస్తుంది, ఆవిడ్ని తాను ఉద్ధరిస్తాడు. వాళ్ళిద్దరూ రెండు చక్రాలై ఒక బండితో నడిచి జీవితాన్ని పండించుకుంటారు. అటువంటి గృహస్థాశ్రమంలో ఆవిడ పాణిని తన పాణితో చేపడతాడు ముందు. అలా చేపట్టేటప్పుడు తండ్రి గారు, ఆ పిల్ల తండ్రి గారు ఉంటాడు, మధ్యలో తెరపడతారు. ఈ తెర వల్ల ఎదుటివారు కనపడరు. ఇది అజ్ఞానం. అప్పటి వరకు తాను ఎవరికి చెందినదో తెలియదు, ఆడపిల్లగా ఉండిపోయింది. తెరెత్తేస్తారు. ఆ
పాణిగ్రహణం జరగగానే ఆవిడొచ్చి ఈయన పక్కన కూర్చుంటుంది. అంటే ఆ పాణిగ్రహణం జరగడం అంటే భగవంతుణ్ణి చేరుకోవడం, ఆయన చెయ్యి పట్టుకోవడం. ఇది భగవంతుడు ఎప్పుడూ తన పొడుగైన చెయ్యి చాపే ఉంచుతాడు, కానీ మనం భూమిలోకి దిగి ఉంటాం. అక్కడే ఉంటుంది ఆయన చెయ్యి. ఆయన చెయ్యి తప్ప మిగిలిన అన్ని చేతులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. అవన్నీ అలాంటి చేతులంటే నిర్దాక్షిణ్యమైన మాట మాట్లాడానని మీరు అనుకోకండి. పోతన గారు చెప్పారు ఈ మాట, నేను చెప్పట్లేదు. ఈ చేతులన్నీ ఎలాంటివంటే వీడు సంపాదించినంతసేపు, వీడికి ఆరోగ్యం ఉన్నంతసేపు, వీడి తిరిగినంతసేపు షేక్ హ్యాండ్లు ఇచ్చే చేతులు ఈ చేతులు, వీడి చెయ్యి పట్టుకునే చేతులు ఈ చేతులు. వాడు ఊబిలోకి దిగడం మొదలెడతాడు అంటే మృత్యు వచ్చి కబళిస్తుంటుంది. కబళించినప్పుడు ఈ చేతులు ఏవి చెయ్యవు. మకరి తోడపోరు మాతంగ విభుని ఒక్కరిని డించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూథంబు మగలు తగులు కారే మగువలకును. భార్య క్యారేజీ తెచ్చుకుని అక్కడ తిని హాస్పిటల్లో చూస్తుంటుంది. వాళ్ళకి ఈసీజీ గొట్టాలు పెట్టేసి సెలైన్ ఎక్కిస్తుంటే, ఆక్సిజన్ మాస్క్ ఎడితే ఎవ్వరూ రక్షించరు. ఫ్రెండ్స్ ఒక్కరోజు వస్తారు, చూస్తారు, అయ్యో పాపం ఇలా పడిపోయాడా అంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడన్నా సెకండ్ సాటర్డే సండే లాంటివి ఏమైనా వస్తే ఒకసారి వస్తారు. వాళ్ళని అనడానికి లేదు, వాళ్ళు పాపం వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉన్నారు. కానీ కడుపున పుట్టిన కొడుకులు కూడా అలా 2 నెలలు 3 నెలలు ఉండిపోతే వెళ్ళి నేను మళ్ళీ లోను పెట్టి డబ్బు పంపించాలమ్మా అందుకుని వెళుతున్నానని వెళ్ళిపోతాడు వాడు. అది యథార్థం కూడా కావచ్చు. అంతకా ఒక రే వెళ్ళిపోతే ఎలాగరా నాన్నగారు ఇలా ఉన్నారంటే, అమ్మ అంతకా ఏమైనా అయితే టెలిగ్రామ్ కొట్టంటాడు నోటితో అనలేక. అంతకా ఏమైనా అంటే ఏమవ్వాలి అని వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక్క భార్య మాత్రం ఎక్కడికి వెళ్లకుండా చూస్తూ ఉంటుంది. భర్తకి భార్య, భార్యకి భర్త. ఆయన మంచం మీద, ఈవిడ పక్కన. ఇది ప్రత్యక్షమైనటువంటి డెమాన్స్ట్రేషన్. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కనపడతాయి ఇవన్నీ. ఎందుకు? ఎవరిని ఎవరు రక్షిస్తారు? మృత్యువులోంచి రక్షించరు. కానీ ఇది ఒక బ్రహ్మముడి పడింది కదా, అందుకని చూస్తారు. కానీ చిట్ట చివరి ఊపిరి వరకు ఆయన ఇలా చెయ్యెట్టి తిరుగుతూనే ఉంటాడు. ఒక్కసారి ఇలా పట్టుకో, నీకు బుద్ధి ఇచ్చాను కదా, ఇలా నా చెయ్యక్కర్లేదురా, ఇలా వేలు ముట్టుకో చాలు, నిన్ను నేను కాకలించేసుకుంటానంటాడు ఆయన. వీడు అండం. కలడు కలండెనుడు వాడు కలడో లేడో, వాడు ఉన్నాడో లేడో, మా అబ్బాయి అయితే ఉన్నాడు, మా ఆవిడైతే ఉంది అంటుంటాడు వీడు. ఎవ్వడికైనా ఎప్పుడైనా అనుగ్రహం కలిగిందనుకోండి, అప్పుడు అన్నాడు గజేంద్రుడు, లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావుల్ తప్పెను మూర్ఛ వచ్చే తను ఉండస్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అన్నాడు. అంత చిట్ట చివర ఓపికంతా పోయాక చిన్న మాట పిలిస్తే అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృతసర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోది యగువాపన్న ప్రసన్నుండు విహ్పల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాళించి సౌరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడే పరివారంబును జీరట భ్రకపతిన్ మన్నింపడు ఆకర్ణికాంత రథంమిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహి అయి తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ దాని వెనుక పక్షీంద్రుడును ధన కౌమోదికి శంఖచక్ర నికాయంబును ధ్వజనీకాంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠ పురంబునన్ కలుగువా రాబాల వచ్చి రక్షించి చెయ్యి పట్టుకుని కౌగిలించుకుంటాడు ఆయన. ఇది మనం అనలేకపోతున్నాం మనం. అందుకని వీళ్ళు అడుగుతారు, నీ పాణిగ్రహణం కావాలి, నీ చెయ్యి పట్టాలి మేము, అది మాకు గాజుల కింద కావాలి. ఆ చెయ్యి పట్టామనడానికి గుర్తు ఆ చేతికి గాజులు. నీ చెయ్యి పట్టాలి స్వామి, ఇటువంటి జన్మ పొందినందుకు ఇన్నాళ్లకి కదా నీ నామం పాడే అదృష్టం వచ్చింది మార్గశీర్షంలో, అందుకని ఒక్కసారి నీ చెయ్యి పట్టుకోవద్దా? ఈ దండకడియాలు కావాలి. ఎందుకు ఇవి? ఇన్నాళ్ళు మేం చేస్తున్నాం అని ఇలా చూపించుకు చేశాం. ఇప్పుడు అలానం ఆయన చేయిస్తున్నాడన్న భావనతో చెయ్యడం దండకడియాలు. భుజాలుంటే కదా చేతులు చేసేది, అందుకని దండకడియాలు ఉండాలి. మాకు చెవికి కింద దుద్దు ఉండాలి. చెవికి కింద దుద్దు ఉంటే ఆవిడ 5వ తనం కలిగినటువంటి స్త్రీ అని గుర్తు. అందుకే అన్నింటికన్నా పరమ పవిత్రం అని చెప్పి శాస్త్రంలో వర్ణించినవి ఏమిటో తెలుసా అండి? 5వ తనానికి కుండలాలు. కుండలాల్ని ఎంత గొప్ప విషయం చెప్పారంటే, అసలు భర్తకి భార్య చెవికి దుద్దు లేకుండా కనపడకూడదు. ఒకవేళ ఏ కారణం చేతనైనా దుద్దు తీయవలసి వస్తే భర్తకి మరుగున కుండలాన్ని తీసి మళ్ళీ వెంటనే కుండలం పెట్టుకోవాలి తప్ప అసలు చెవికి కుండలం లేకుండా దుద్దు లేకుండా కనపడకూడదు. అలా కనపడడం మహాదోషం అది శాస్త్రం. అందుకని ఆ చెవికి దుద్దు ఉండడం అంటే తన స్వరూపాన్ని తాను తెలుసుకోవడం.
అదే భర్తతో స్వరూపాన్ని తెలుసుకోవడం అంటే లోపల ఉన్నవాడు భర్త, ఆయన భరిస్తున్నాడు ఈ శరీరాన్ని, భార్యని భరించినట్టు తన స్వరూపం తెలుసుకోవడం. పైన చెవికి పువ్వు ఉండడం అంటే పూర్వకాలంలో చెవి మీద పువ్వులు పెట్టుకునేవారు పెద్ద పెద్ద గుత్తుల కింద. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా అమ్మవారి చెవుల మీద పెద్ద పెద్ద కడిమి పూల గుత్తులున్నాయని వర్ణిస్తారు. భర్త వచ్చి ఆలింగనం చేసుకున్నప్పుడు వీరపత్నుల్ని ఆలింగనం చేసుకుంటే చెవులలో ఉన్న పువ్వుల వాసన ముందు ముక్కు పుటాల్లో ప్రవేశించి భర్తని సేద తీర్చేదిట. అందుకని చెవులలో పూల గుత్తులు పెట్టుకోవడం ఒక సంప్రదాయం. సరే, ఇప్పుడు అది పోయిందనుకోండి, చెవుల్లో పువ్వు వేరొక దానికి సంకేతం అయిపోయింది. అందుకని దానికి బదులుగా ఈ చెవి పైన ఒక పువ్వు కుట్టించుకుంటారు. ఈ చెవి పైన ఉండేటటువంటి పువ్వు భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొంది తాను చేసినటువంటి సమస్త కైంకర్యము భగవంతుడికే తప్ప అన్యులకు చెందినది కాదు అని తెలుసుకున్నటువంటి జ్ఞానం. అది ఏ మంత్రము ద్వారా మీరు ఉపదేశము పొందండి, పొందిన చిట్ట చివరికి ఉండవలసినటువంటి జ్ఞానమునకు ఆ చెవి పైన ఉన్నటువంటి పువ్వు సంకేతం. ఆ చివర ఉండవలసినవి పాదములకు ఉండవలసినటువంటి ఆ ఆభరణం. ఈ పాదమునకు ఆభరణం. పాదాలు దేనికి పనికొస్తాయి? నడవడానికి పనికొస్తాయి. ఎక్కడికి నడుస్తాం? లేచిన దగ్గర నుంచి ఇక్కడ కోరిక పుడితే దాన్ని తీర్చుకోవడానికి ఇవి తిప్పుతుంటాయి. ఇది తిరగడం మానేస్తే తిరగదని తీసుకెళ్లి అక్కడ బారేస్తారు. అందుకని తిరగడానికి పాదం సంకేతం అయితే తిరిగే పాదం తిరిగేటప్పుడు తిరగవలసిన చోటికి తిరగాలంటే లోపల వైరాగ్యం రావాలి. వైరాగ్యం వస్తే తిరిగేటటువంటి ప్రదేశంలో లాభ నష్టాల్ని చూడకుండా తిరగడం వస్తుంది. అసలు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళడం వస్తుంది. అందుకని వైరాగ్యం పాదమునకుండేటటువంటి ఆభరణము చేత గుర్తు. తర్వాత చీర కట్టుకోవాలి, మంచి చీర. చీర కట్టుకోవడం అంటే భక్తి అనేటటువంటి అంబరాన్ని ధరించడం. లోపల ఆత్మ శరీరం అనేటటువంటి దాన్ని ఎలా తొడుక్కుందో వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ అంటారు భగవద్గీతలో స్వామి. జీర్ణమైనటువంటి వస్త్రాన్ని, మురికి పట్టిన బట్టని తీసి ఎలా పక్కన పారేస్తాడో అలా లోపల ఆత్మ కూడా ఏం చేస్తుందంటే ఈ శరీరం జర్జరీభూతం అయిపోతే అది కూడా భగవత్ కటాక్షం. అందుకే మృత్యువుని దేవత అన్నారు. ఇంకా పాపం వీడి దీంతో తిరగలేడరా అని దీన్ని తీసేస్తుంది. తీసేసి ఇంకొక ఉపాధిలోకి వెడుతుంది. అందుకని ఈ పైన ఉన్నది నేను కాదు, లోపల ఉన్నది నేను అని లోపల ఉన్నటువంటి వాడి పాదాలు పట్టడం నేర్చుకునేటటువంటి భక్తితో కూడిన కైంకర్యం అదిగో అది బయట ధరించేటటువంటి వస్త్రం. దీని తరువాత కావలసినది ఇవన్నీ అయిన తరువాత ఆ కృష్ణ పరమాత్మతో కలిసి పాలు అన్నము నీటిలో మునిగి ఉండగా చేతిలో వేసుకుంటే మోచేతుల వెంట కారేటట్టు తినాలి. పాలు భగవంతుని యొక్క గుణములు, కళ్యాణ గుణములు. అందులో పెట్టబడినటువంటి అన్నం అంటే అన్నము మొన్న చెప్పాను బ్రహ్మానుభవం. కానీ భగవంతుని యొక్క కళ్యాణ గుణములను బ్రహ్మానుభవంగా తాను అనుభవించేటప్పుడు అది నేననుభవిస్తున్నాననేటటువంటి భావన లేకుండా భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఇటువంటి అనుభూతి మిగులుతోందని ప్రారంభంలో తాను తలచి అపారమైనటువంటి బ్రహ్మానందంలో వేరొక కోరిక అసలు పొటమరించని ఏకైక స్థితి అది. అక్కడ ఇంకేమీ ఉండదు. అటువంటి స్థితిలో తాను ఉండిపోవడమే చేతుల వెంట కారిపోయిన నెయ్యి. అటువంటి బ్రహ్మానందానుభవంలో తాను ఉండిపోయేటటువంటి స్థితిని ఆ పాశురంలో ప్రసాదాన్ని తినడంతో చూపించారు. ఇది ఏ జన్మలకైనా మనకి కావలసింది వాడిని చేరడం. అందుకని ఇది అసలు పరమపురుషార్థం తిరుప్పావైకి. అందుకని వీడికి పాపం ఇది అపేక్షించడం తెలియలేదేమో, కనీసం ఇలా ప్రసాదం పెడితే వాడు తింటే ఇవాల్టి రోజున వాడికి ఈ జన్మలోనే భగవానుడు ఏదో రకంగా తన వేపుకి తిప్పుకుని తనలో కలుపుకుంటాడని ఆ ప్రసాదాన్ని చేతిలో పెట్టి తినిపిస్తారు. అది అనుగ్రహం కనుక పెద్దలు అలా అనుభవించారు కనుక కనీసం ఆ ప్రసాదాన్ని అలా తినడం వస్తే. అందుకే ఇన్నాళ్ల లేనిది నిన్ననొక్క రోజున గోవిందబాబు గారు ప్రత్యేకం చెప్పారు, రేపు కూడారై పాశురం అని చెప్పండి కోటేశ్వరారు, పొద్దున్నొచ్చి ప్రసాదం తీసుకోమనండి అని. ఆ చెప్పడం వెనకాల రహస్యం అది. అందుకని ఉదయం వచ్చి కూడారై పాశుర విజ్ఞాపనలో పాల్గొని ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఎవరు తీసుకుంటున్నారో అందులో భగవంతుని యొక్క అనుగ్రహం ప్రసరించి కూడని వారిని కూడా తనతో కలుపుకునేటటువంటి కళ్యాణ గుణములున్న ఆ స్వామిని ప్రయత్నపూర్వకంగా వచ్చి అక్కడ చేరి ఆ ప్రసాదాన్ని తిన్నవాడిని కటాక్షించడా, ఆయన ఎలుకోడా అన్న భావన, అటువంటి నిష్ఠ ఆ పాశురంలో
పరమ పురుషార్థాన్ని వాళ్ళు కోరుకున్నటువంటి భోగాన్ని అనుభవించినటువంటి స్థితిని ఆవిష్కరించింది ఆ పాశురం. అందుకే ఆ మిగిలిన పాశురాలకు పేర్లు లేవు. మిగిలిన పాశురాన్ని పాశురం అంటారంతే. ఈ ఒక్క పాశురానికి ఓ పేరుంది, దీన్ని కూడారై పాశురం అని పిలుస్తుంటారు. అలా పిలవడానికి, అదొక్కటి అంత సంరంభంగా చేయడానికి, ఆ ప్రసాదానికి అంత గౌరవం ఇవ్వడానికి అది పరమ పురుషార్థం. ఏది పొందడానికి మనం ఇన్ని కోట్ల జన్మలు తిరిగి 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 ఇందులోకి వచ్చామో, అటువంటి ఫైనల్ ఎగ్జామినేషన్ రిజల్ట్ లో నువ్వు యు ఆర్ పాస్డ్, నువ్వు పాస్ అయ్యావురా అబ్బాయి అనేటటువంటి ఒక శుభవార్తని ప్రసాద రూపంలో ఇప్పిస్తారు. అదే మార్గశీర్ష ఫలితం, అదే కూడారై పాశురం. అందుకని ఇవాల్టి రోజున ఆ పాశురాన్ని విజ్ఞాపన చేశాను. అంటే సమయాన్ని బట్టి కొంచెం సంక్షిప్తం చెయ్యవలసి వచ్చింది. రేపటి రోజున వేరొక పాశురాన్ని విజ్ఞాపన చేస్తాను.